హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హీబ్రూస్ 11. సో నేను 5 విషయాలు లాస్ట్ సండే మీకు జ్ఞాపకం చేశాను. విశ్వాసమును గురించి, విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, ఎందుకు విశ్వాసం ప్రాముఖ్యం. నెంబర్ 1, we were saved by faith. మనము విశ్వాసము ద్వారా రక్షించబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. we were saved by faith. అండ్ నెంబర్ 2, రెండోది, we are called to walk by faith. మనం విశ్వాసము ద్వారా నడుచుకోవటానికి పిలువబడ్డాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్నమాట 4 సార్లు వాక్యంలో మనం చూస్తాము. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనములో, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనములో 4 పర్యాయాలు ఈ మాట రాయబడింది. యూజువల్గా వాక్యంలో ఒక్కసారి రాస్తేనే చాలా ప్రాముఖ్యం, 2 సార్లు రాస్తే మరింత ప్రాముఖ్యం. బట్ 4 times the same word was recorded in the Bible. The just shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. సో మనము విశ్వాస మూలముగా జీవించాలి. వి షుడ్ వాక్ బై ఫెయిత్, వి షుడ్ లివ్ బై ఫెయిత్. అందుకని విశ్వాసం ప్రాముఖ్యం. అండ్ నెంబర్ 3, మూడవది విశ్వాసం ఎందుకు ప్రాముఖ్యం అంటే, ఫెయిత్ ప్లీజెస్ గాడ్. హెబ్రీ పత్రిక 11:6, హీబ్రూస్ 11:6, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపరచుట, లేక తెలుగు బైబిల్లో దేవునికి ఇష్టడై ఉండుట, దేవుని సంతోషపరుట సాధ్యం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దట్స్ నెంబర్ 3. అండ్ నెంబర్ 4, 1 యోహాను పత్రిక 5:4, 1 యోహాను పత్రిక 5:4లో, ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. అయితే ఎలాగా? ఇట్ ఈస్ అవర్ ఫెయిత్. విశ్వాసము ద్వారా యూ కెన్ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ విక్టరీ, ఎ విక్టోరియస్ లైఫ్. జయ జీవితమును మీరు కలిగి ఉంటారు. సో నెంబర్ 4, వీ హ్యావ్ విక్టరీ బై ఫెయిత్. విశ్వాసము ద్వారానే విజయం. ఏ పరిస్థితినైనా, ఏ సందర్భమైనా, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ విక్టరీ, యు నీడ్ ఫెయిత్. నీకు విశ్వాసము కావాలి. దట్స్ నెంబర్ 4. అండ్ ఫైనల్లీ నెంబర్ 5, ఐదవది, యు రిసీవ్ స్ట్రెంగ్త్ టు స్టాండ్ బై ఫెయిత్. నిలబడుటకు అంత్య దినములలో మనం కదిలిపోయే పరిస్థితులు వస్తాయి. హృదయము కృంగిపోయే వార్తలు వింటాం. భయమును కలిగించే సందర్భాలు ప్రపంచమంతా చోటు చేసుకుంటాయి. యుద్ధమును గూర్చిన సమాచారములు, యుద్ధమును గూర్చిన వార్తలు, మారణ హోమాలు, ఇంకా భయంకరమైన ప్రతికూల పరిస్థితులు గూర్చిన సమాచారం మనుషుల చెవిన పడినప్పుడు వారి హృదయాలు భయమునకు గురయ్యే అవకాశము, ప్రమాదం ఉందని వాక్యం చెప్పింది. ఆ సందర్భాలలో, ఆ పరిస్థితుల్లో మన హృదయాన్ని ధైర్యముగా ఉంచగలిగినది, మనం పడిపోకుండా నిలబెట్టగలిగినది ఏంటంటే మన విశ్వాసమే. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనములో, ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొనునా అన్నమాట. క్యాన్ హీ ఫైండ్ ఫెయిత్ వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమ్స్ ఆన్ ద ఎర్త్? క్యాన్ హీ ఫైండ్ ఫెయిత్? ఆయన విశ్వాసమును కనుగొనునా. సో ఆయన విశ్వాసము కొరకు కనుగొనబోతూ ఉన్నాడు. అంత్య దినములలో మనకు నిలబడుటకు శక్తినిచ్చేది విశ్వాసము. సో ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. సంబడి షౌట్, ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. రిపీట్ చేయాలి మరలా. నెంబర్ 1, వీ ఆర్ సేవ్డ్ బై ఫెయిత్. మనం విశ్వాసం ద్వారా రక్షించబడ్డా, మర్చిపోవద్దు. నెంబర్ 2, వీ వాక్ బై ఫెయిత్. మనం విశ్వాసం ద్వారా నడుచుకోవాలి. అండ్ నెంబర్ 3, వీ ప్లీజ్ గాడ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా దేవుని సంతోషపరుస్తాం. అండ్ నెంబర్ 4, వీ హ్యావ్ విక్టరీ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా విజయమును పొందుకుంటాం. అండ్ నెంబర్ 4, వీ స్టాండ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారానే మనము నిలబడతాం. సో కనుక ఈ విశ్వాసము అనేది ప్రతి వ్యక్తికి కావాల్సిన ప్రాముఖ్యమైన అనుభవం. ఇది ప్రతి ఒక్కరూ, మనం విశ్వాసులము అని ఊరికే మన బిరుదు కాదు, విశ్వాసులు మనం పిలువబడటం కాదు. నేతి బీరకాయలో నేతి ఉండదు, నెయ్యి ఉండదు అంటారు, సామెత విన్నారా? అట్లా ఉండకూడదు విశ్వాసులలో. విశ్వాసులు అంటేనే విశ్వాసము కలిగిన వారుగా మనం ఉండాలి. నేను ఈ రోజున ఐ విల్
ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్ అబౌట్ వాట్ ఈజ్ ఫెయిత్. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఉంచితే ఏం జరిగిద్దో చెప్పాను. విశ్వాసం ఎందుకు ప్రాముఖ్యం చెప్పాను. అసలు విశ్వాసం ఏంటి? వాట్ ఈజ్ ఫెయిత్? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనున్నది ఫెయిత్ ఈజ్, ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది, ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ అన్నమాట కేజేవిలో ఉంటుంది. యాంప్లిఫైడ్ వర్షన్లో ఫెయిత్ ఈజ్ ద అష్యూరెన్స్ అన్నమాట ఉంటుంది. నేను తెలుగులో చదువుతున్నాను. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఐఎమ్ రీడింగ్ హీబ్రూస్ 11:1. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నేను మరలా చదువుతున్నాను, అందరం కలిసి చదువుదామా? షల్ వి ఆల్ రీడ్ టుగెదర్? హీబ్రూస్ 11:1. ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ అలౌడ్ ఆమేన్. 1 2 3 గో. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యునవనుటకు రుజువునై ఉన్నది. సో నేను ఈ వచనాన్ని కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ మొదటి వచనంలో వి ఫైండ్ 2 థింగ్స్, 2 విషయాలు. విశ్వాసమునకు 2 అర్థములు లేక 2 మాటలు ఈ మొదటి వచనంలో రాయబడింది. మొదటిది ఏంటంటే విశ్వాసం అంటే నిజ స్వరూపము. ఆ వచనంలో విశ్వాసం అనగా నిజ స్వరూపము. రెండవది విశ్వాసము అనగా రుజువు. విశ్వాసం అనగా రుజువు. మొదటిది నిజ స్వరూపము, రెండవది రుజువు. దేనికి నిజ స్వరూపము అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణ అంటే సంథింగ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. హోప్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఫ్యూచర్. నిరీక్షణ అంటే భవిష్యత్తును గురించి మాట్లాడేది. నీ భవిష్యత్తులో దేని గురించి నిరీక్షిస్తున్నావు? ఒక మంచి గృహమును కట్టుకోవాలన్నా, మంచి కారు కొనుక్కోవాలన్నా, మంచి వివాహం చేసుకోవాలన్నా, మంచి సేవ చేయాలన్నా, వాట్ ఈస్ ద ప్లాన్ దట్ యు హ్యావ్ ఫర్ ద ఫ్యూచర్? వాట్ ఆర్ యు హోపింగ్ ఫర్? దేని కొరకు నిరీక్షిస్తున్నావు? ఆ నిరీక్షణకు నిజ స్వరూపమే విశ్వాసము. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుందా? ఆ తర్వాత రెండో మాట చూస్తే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉంది. రుజువు అన్నమాట. అందరు చెప్పండి, రుజువు. రుజువు అంటే చాలా బలమైన మాట. మీరు ఎక్కడికైనా వెళ్తే, సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు బాగా రియల్ ఎస్టేట్ హడావుడి నడుస్తుంది కదండి మన గుంటూరు ప్రాంతాల్లో, రాజధాని ఏరియాస్ అంతట్లో కూడా. సడన్గా ఎప్పుడు లేనన్ని ఎక్కువ అపార్ట్మెంట్స్ కనపడతా ఉన్నాయి. హై రైజ్ బిల్డింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి మన ప్రాంతానికి. సో ఇప్పుడు ఏదైనా ఒక స్థలాన్ని కొనాలన్నా, ఒక స్థలాన్ని అమ్మాలన్నా దానికి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. మీరు బయటికి వెళ్ళి నా పేరు మీద ఒక 10 ఎకరాల పొలం ఉంది తాడికొండ వైపు అని అన్నారు అనుకోండి, కనీసం ఆమెను చెప్పండి, రైట్, ఒక 10 ఎకరాల పొలం ఉంది పాస్టర్ గారు నాకు, లేకపోతే బయటికి వెళ్ళి చెప్పారు 10 ఎకరాల పొలం ఉంది, 10 ఎకరాల పొలం ఉందని ఊరంతా తిరుగుతున్నారు చెప్పుకుంటా. ఎవరికో డౌట్ వచ్చింది మీ మీద, అసలు నిజంగా ఉందా లేదా అని డౌట్ వచ్చి కాగితాలు పట్టుకు రమ్మన్నాడు అనుకుందాం. మీరు కాగితాలు లేవు అని అంటే మీ దగ్గర ఏమీ లేదు, పొలం లేదు. మీ దగ్గర కాగితాలు ఉంటే డాక్యుమెంట్. నో, వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు హ్యావ్ ద ల్యాండ్? వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు ఓన్ ఎ ఫీల్డ్? ఒక పొలము మీరు కలిగి ఉన్నారు అంటానికి రుజువు ఏంటంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్. సో విశ్వాసం అనేది అదృశ్యమైనది ఉంది అంటానికి రుజువు. దాన్నే ఐ విల్ రీడ్ ఇట్ ఇన్ యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్. చాలా బ్యూటిఫుల్ మాటలు అక్కడ కనిపిస్తాయి. AMPC, పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. నౌ ఫెయిత్ ఈజ్ ద అష్యూరెన్స్, ద కన్ఫర్మేషన్, ద టైటిల్ డీడ్ అన్నమాట. ద టైటిల్ డీడ్. నౌ ఫెయిత్ ఈజ్ ద టైటిల్ డీడ్. టైటిల్ డీడ్ అంటే నేను దానికి తెలుగు నిఘంటువులో మాటలు వెతుకుతా ఉన్నా. నాకు కనపడిన ఒక మాట ఏంటంటే వీలునామా అని ఉంది. టైటిల్ డీడ్ అంటే వీలునామా. మీరందరూ అర్థమవుతున్నట్లయితే ఆమె చెప్పండి. మా తాతయ్య చాలా సంవత్సరాల క్రితం 1980వ సంవత్సరంలో ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది విజయవాడలో. ఒక 3 అంతస్తుల మేడ అది. ఆ ఇంటి కట్టిన తర్వాత దాన్ని మా తాతయ్యకి వాళ్ళ అన్నయ్య అంటే మహాప్రేమ. ఆయన పేరు మీద రిజిస్టర్ చేశాడు మా తాతయ్య. మా తాతయ్య పేరు మీద చేసుకోకుండా వాళ్ళ అన్నయ్య పేరు మీద రిజిస్టర్ చేశాడు. రిజిస్టర్ చేసి
చాలా సంవత్సరాలకి ఇప్పటికీ మా ఇంట్లో కరెంటు బిల్లు మా తాతయ్య వాళ్ళు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు మాకు. మా తాతయ్య వాళ్ళ అన్నయ్య పేరు ప్రకాశం, ఆయన పేరు. ఆయన పేరు మీద కరెంటు బిల్లు వస్తుంది, ఆయన పేరు మీద హౌస్ ట్యాక్స్ వస్తుంది. సరే, కానీ మరి మా తాతయ్య ఏమనిపించిందేమో కానీ చనిపోయే ముందే కాదు, ఇంకా చాలా కాలం ముందే మా తాతయ్య వాళ్ళ అన్నయ్యతో ఒక వీలునామా రాయించాడు. ఏమనంటే, నా తదనంతరం ఈ ఇల్లు, ఈ ఆస్తి నా తమ్ముడు కుమారుడు దేవరాజుకి చెందుతుంది అని మా డాడీ పేరు మీద ఒక వీలునామా రాయించారు. సరే, మా డాడీ ఏం చేశారంటే, సరే ఇప్పుడు ఇది నా పేరు మీద రిజిస్టర్ చేసుకొని మళ్ళీ రేపొద్దున వీళ్ళ పేరు మీద ఎందుకులే, ఒకేసారి పిల్లల పేరు మీద రిజిస్టర్ చేసేద్దామని రిజిస్టర్ ఆఫీస్కి మనిషిని పంపిస్తే, అసలు ఎవరి పేరు మీద ఉంది ఏంటి వాళ్ళు డాక్యుమెంట్స్ అని అడిగితే, పలానా ఆయన పేరు, ఆయన ఉన్నాడా లేడా, ఆయన వెళ్ళిపోయాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయన. సరే, ఏమున్నాయి వారికి సంబంధించిన కాగితాలు తీసుకొస్తే వాళ్ళు అన్నారు, ఇవన్నీ కాదు సార్, వీలునామా ఏమైనా ఉందా, ఈజ్ దర్ ఎనీ టైటిల్ డీడ్, ఏదైనా వీలునామా ఉందా. వెంటనే వెతికితే వీలునామా కనపడింది నా తదనంతరం నా కుమారుడికి ఇది అని. ఆ వీలునామా తీసుకొని మొత్తానికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. విషయం ఏంటంటే, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తా మేము 3 అంతస్తుల మేడ మాతో తీసుకెళ్ళాల, ఎందుకంటే కుదరదు. అందరు వింటున్నారా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్యారీ ఎ 3-storied బిల్డింగ్ విత్ అస్ వేర్ ఎవర్ వి గో, బట్ వీ కెన్ క్యారీ ద ప్రూఫ్ విత్ అస్. ఆ మేడ ఉందని, ఆ ఇల్లు ఉందని ఒక రుజువును మాతో పాటు తీసుకెళ్ళాం. ఏంట రుజువు అంటే, ఆయన మనకిచ్చిన డాక్యుమెంట్. నీ స్వస్థత ఉంది అంటానికి రుజువు ఆయన ఇచ్చిన డాక్యుమెంట్. నీ అభివృద్ధి ఉంది అంటానికి ఆయన ఇచ్చిన డాక్యుమెంట్. నీకు మంచి భవిష్యత్తు ఉంది అంటానికి ఆయన ఇచ్చిన డాక్యుమెంట్. ఈరోజు నీకు కనపడట్లేదు కదా, అదృశ్యంగా ఉంది కదా, అదృశ్యమైనది ఉంది అనుటకు రుజువు, అదే విశ్వాసము. కమాన్, హల్లెలూయా, a loud hallelujah. Somebody give some praise in this place. Shout a loud hallelujah. సో కనుక ఇక్కడ ఈ టైటిల్ డీడ్ అన్న మాట చాలా బ్యూటిఫుల్ మాట. టైటిల్ డీడ్ అన్న మాటకి నేను ఇంకా డిక్షనరీలో వెతుకుతూ ఉన్నాను. ఒకటి వీలునామా అన్నా కదా, ఇంకొక మంచి మాట కనపడింది, హక్కును స్థిరపరచు పత్రము అని ఉంది. హక్కును స్థిరపరచు పత్రము, టైటిల్ డీడ్ అంటే హక్కును స్థిరపరచు పత్రము. మీకు అందరికి తెలుగు బాగొచ్చు అనుకుంటున్నారు రాదా? కమన్, కెన్ ఐ హియర్ ఎ లౌడ్ హల్లెలూయా. సో నీ హక్కు అది నీదే, హక్కుబద్ధముగా ఆ ఆస్తి నీదే అని స్థిరపరిచే పత్రమే టైటిల్ డీడ్. నౌ ద ఫెయిత్ ఈజ్ ద టైటిల్ డీడ్. నా విశ్వాసం అనగా, అగైన్ ఐఎమ్ రీడింగ్ యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్. నా ఫెయిత్ ఈజ్ ద అష్యూరెన్స్, ద కన్ఫర్మేషన్, ద టైటిల్ డీడ్ ఆఫ్ ద థింగ్స్ వి హోప్ ఫర్, బీయింగ్ ద ప్రూఫ్ ఆఫ్ థింగ్స్ వి డు నాట్ సీ, and the conviction of the reality, faith perceiving as real fact what is not revealed to the senses. నీ భౌతిక పరిధికి, నీ భౌతిక ఇంద్రియములకు ప్రత్యక్షము కానిది, నేను చెప్తున్నాను, నీ దగ్గర లేనిది లేనట్టు కాదు. ఈ రోజున నీవు చూడండి నీ దగ్గర లేనట్టు కాదు. ఈ రోజున నీవు చూడని ప్రతి దాని కొరకు నువ్వు నమ్మచ్చు. ఈ రోజున నీ చేతిలో లేని ప్రతి దాని కొరకు నీవు నమ్మచ్చు. ఈ రోజున నువ్వు పొందుకోవటానికి సామర్థ్యం లేని ప్రతి దాని కొరకు నమ్మచ్చు. ఎందుకనంటే అవన్నీ ఉన్నవి అనుటకు రుజువు ఆయన ఇచ్చాడు, అదే దేవుని వాక్యము. దాన్నే పౌలు అన్నాడు విశ్వాసము అన్నాడు. కమాన్, హల్లెలూయా. సో మీరందరు నాతోనే ఉన్నారా? సో ఫెయిత్ ఈజ్ ద కన్ఫర్మేషన్, విశ్వాసం అనగా రుజువు. ఫెయిత్ ఈజ్ ద టైటిల్ డీడ్, విశ్వాసం అంటే హక్కును స్థిరపరచు పత్రము. Faith is the conviction, according to Amplified Version. Faith is the conviction. విశ్వాసం అంటే నీలో ఉన్న ఒక బలమైన ఒప్పింపు, దేవుని గూర్చిన ద కన్విక్షన్ దట్ యు క్యారీ. అబ్రహాము ఎంత కన్విన్స్ అయిపోయాడంటే, నేను అనేక జనములకు తండ్రి. దేవుడు ఎందుకు అబ్రాహాము పేరు అబ్రహాముగా మార్చాడంటే, టు కన్విన్స్ హిమ్, టు గివ్ హిమ్ ద కన్విక్షన్ దట్ హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. అబ్రహాముకి సంతానం లేనప్పుడు దేవుడు చెప్పాడు ఆ మాట. Now it is called the confirmation or the conviction. సో విశ్వాసం అనగా రుజువు, విశ్వాసం అనగా ఒప్పింపు, విశ్వాసము అనగా నిజస్వరూపము. కమాన్, లౌడ్ హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని దేవుడు దేనికి లింక్ చేశాడంటే, దేవుని వాక్యమునకు లింక్ చేశాడు. సో విశ్వాసం అనగా నిజస్వరూపము. ఎక్కడ దొరుకుతుంది ఆ నిజస్వరూపము? ఆయన వాక్యములోనే. విశ్వాసం అనగా రుజువు. ఎక్కడుంది ఆ రుజువు? దేవుని వాక్యములోనే.
విశ్వాసం అనగా ఒప్పింపు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఒప్పింపు? దేవుని వాక్యంలో నుంచి. విశ్వాసం అనగా టైటిల్ డీడ్, ఆ హక్కును స్థిరపరచు పత్రము ఎక్కడి నుండి వచ్చింది? దేవుని వాక్యంలో నుంచి. అందుకనే యు కెనాట్ సపరేట్ ద వర్డ్ అండ్ ఫెయిత్. వాక్యమును విశ్వాసమును వేరు చేయలేము. యు కెన్ నెవర్ గెట్ ఫెయిత్ అపార్ట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు వేరుగా మీరు విశ్వాసమును పొందుకొనలేరు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. నీలో ఉన్న వాక్య పరిమాణమును బట్టే మీలో ఉన్న విశ్వాస పరిమాణం నిర్ణయించబడుతుంది. సో కనుక మీరు దేని కొరకు నమ్మిన, మీరు దేని కొరకు విశ్వసించిన, మీరు ఈ జీవితంలో, నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి మీరు మీ చేత కాలేని విషయాల కొరకు విశ్వసించటం ఆరంభించాలి. మీ ఆమెన్ బాలేదు. ఈ రోజు నుంచి, లెట్ మీ ఫినిష్, ఈ రోజు నుంచి మీకు అసాధ్యమైన వాటిని చేయుట కొరకు విశ్వసించాలి. మీరు మీ చేతనైనవి మీరు చేస్తే ఉపయోగం ఏముందండి? దేవునికి మహిమ ఎక్కడిది? మీ సామర్థ్యము చొప్పున మీరు చేస్తే దానిలో గొప్పే ఉంది. మీ వలన కానిది, మీరు చేయలేరు అని అనుకున్నది, మీకు అసాధ్యము అని అనుకున్నది, మీ శక్తి సామర్థ్యములు వేటికైతే సరిపోవో దాని కొరకు మీరు విశ్వసించగలిగితే దేవుడు మీ పక్షంగా పనిచేయటం ఆరంభిస్తాడు. విశ్వాసము ద్వారా మీరు గొప్ప కార్యములు నిశ్చయముగా చూడగలుగుతారు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో ఇప్పుడు మరలా హెబ్రీ 11:1 చదువుదాం, అందరం కలిసి చదువుదాం. 1 2 3 గో. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉనవనుటకు రుజువునై ఉన్నది. సో నౌ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. మీరు దేని కొరకైతే నమ్ముతున్నారో, దేని కొరకైతే మీరు బిలీవ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఒక వాక్యము గనక మీరు పట్టుకోగలిగితే, దానికి సంబంధించిన ఒక్క స్క్రిప్చర్ మీరు పట్టుకుంటే, ఆ స్క్రిప్చర్ ఇట్ సెల్ఫ్, ఆ వాక్యమే అదృశ్యమైన మీరు నమ్ముచున్న దానికి రుజువై ఉన్నది. ఆ వాక్యమే మీరు నిరీక్షించుచున్న దానికి నిజ స్వరూపమై ఉన్నది. హల్లెలూయా. సో దట్స్ హౌ పవర్ఫుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్. దేవుని వాక్యము అంత శక్తివంతం. నేను చెప్తున్నాను, ఈ రోజున నా ఒంటి మీద ఉన్న ప్రతీది విశ్వాసం ద్వారానే దేవుడిచ్చాడు. నా చేతిలో ఉన్న ప్రతీది విశ్వాసం ద్వారానే దేవుడిచ్చాడు. నేను వాడుతున్న ప్రతీది దేవుని మహిమ కొరకు చెప్తున్న విశ్వాసం ద్వారానే దేవుడిచ్చాడు. నా ల్యాప్టాప్, నా ఫోన్, నా బైబుల్, ఎవ్రీథింగ్ దట్ ఐ క్యారీ, ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారానే నేను పొందుకొనగలిగాను. కమ్ ఆన్ హల్లెలూయా. సో అలాగే మీరు కూడా పొందుకోవచ్చు. విశ్వాసము కేవలం పాస్టర్స్కి మాత్రమే కాదు పనిచేసేది. విశ్వాసము నమ్మిన ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. విశ్వాసము ప్రతి విశ్వాసికి పనిచేస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డకు విశ్వాసము పనిచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. నేను మీకు చెప్పాను కదా ఒక స్టోరీ. ఒక రోజున యుఎస్లో ఒక ఆమె తన కుమారుని, ఆమె యాక్చువల్గా ఒక సేవకుని భార్య, అనుకోని విధంగా సేవకుడు చనిపోయాడు, అకాల మరణానికి గురయ్యాడు. చనిపోయిన తర్వాత ఇద్దరు కుమారులు, ఆమె చాలా ప్రతికూల పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ఆర్థికంగా చాలా కష్టమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. కానీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబము ఆ కుమారుని తీసుకొని వెళ్ళి స్కూల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే కష్టపడి చదువుతూ ఉన్నాడు అబ్బాయి. 7th స్టాండర్డ్, మన భారతదేశపు ప్రకారము మాట్లాడుతున్నాను. 7వ తరగతి చదివాడు, అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి. నెక్స్ట్ సండే తన భార్య, అంటే వాళ్ళ అమ్మ వచ్చి చర్చిలో సాక్ష్యం చెప్పిందంట, మా అబ్బాయి ఈ సంవత్సరం క్లాస్ ఫస్ట్ వచ్చాడు అని. విషయం ఏంటంటే క్లాసులో అబ్బాయి ఒకడే ఉన్నాడు. ఎందుకంటే అంత పేదరికంలో ఉన్న చిన్న స్కూల్లో ఎక్కడో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆ బిడ్డని చదివిస్తూ ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు కూడా లేరు. అలాగా 8వ తరగతికి వచ్చాడు. 8వ తరగతికి వచ్చిన తర్వాత మరలా అదే సాక్ష్యం, ఈ సంవత్సరం కూడా మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చాడు. విషయం ఏంటంటే ఈసారి కూడా క్లాస్లో ఒకడే ఉన్నాడు అబ్బాయి. ఒక రోజున సంఘ పెద్దలందరూ వచ్చారంట ఇంటికి, ఒక 4 వచ్చి, సిస్టర్ మీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను, చెప్పండి బ్రదర్, ఎందుకు మీ అబ్బాయిని చదివిస్తున్నారు, ఏదైనా పనికి పంపించకూడదు అన్నారంట. అదేంటి అంటే, మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కదా, కొంతమంది ఉచిత సలహాలు బాగా ఇస్తారు, అందులో సేవకులకు మరి ఎక్కువ ఇస్తారు. మీరు కష్టపడుతున్నారు కదా, 2 పిల్లలు ఉన్నారు, కష్టమైపోద్ది చదివించడం, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలీదా అంటే, ఆమె అనిందంటే, లేదు మా అబ్బాయి చదువుతాడు, పూర్తి చేస్తాడు, స్కూలింగ్ ఫినిష్ చేస్తాడు,
తర్వాత మా అబ్బాయి నేను గ్రాడ్యుయేషన్ కూడా యూనివర్సిటీకి కూడా పంపిద్దామని ఆలోచిస్తున్నానంటే, అవునా, ఎట్లా కుదురుతుంది, అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే మన ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. వారు ఆర్గ్యూ చేయలేకపోయారు. వెళ్ళే ముందు అన్నారంట, భోజనం చేశారా అని అడిగారంట ఆ సిస్టర్ని, ఇద్దరు పిల్లల్ని. వాళ్ళంటే మేమంతా బాగానే ఉన్నాం, ఆ భోజనం చేసామని చెప్పాల, మేమంతా బాగానే ఉన్నాం, వెళ్ళిపోయారు. వాస్తవానికి ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి అనుకుంటా ఉండేవాడంట, తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళ అబ్బాయి చెప్తున్న సాక్ష్యం, అతని పేరు స్టీవ్, సాక్ష్యం చెప్తా అన్నాడు. మా ఇంటికి ఎవరు వచ్చినా అంత బాగానే ఉన్నాను మా అమ్మ చెప్పేది, కానీ ఏం బాగున్నాం అనుకునేవాడు. నేను అప్పుడు ఖాళీ ప్లేట్లు ఎదురుపెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆహారం కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఎవరో కాలింగ్ బెల్ కొట్టేవాళ్ళు, తలుపు తీస్తే మా ఇంటి ముందు చాలా ఉండేది, పెట్టేసి వెళ్ళిపోయేవారు. అలాగే ఎన్నో పూటలు మేము భోజనం చేసాం. కానీ ఎవరి ఇంటికి వచ్చినా బాగున్నారా అంటే చాలా బాగున్నాం అని మా అమ్మ చెప్తే నాకు కోపం వచ్చేసేది. బట్ మై మదర్ టాట్ మీ హౌ టు వాక్ బై ఫెయిత్. మా తల్లి విశ్వాసంతో ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అతను పెద్ద అయిన తర్వాత చెప్పిన సాక్ష్యం. స్కూలింగ్ అయిపోయింది, ఆ తర్వాత యూజీ లెవెల్కి వచ్చాడు. ఒక యూనివర్సిటీకి పంపించడానికి ఆమె ఎక్కడో మొత్తానికి ఎవరినో పట్టుకొని ఒక యూనివర్సిటీలో సీట్ సంపాదించింది. అక్కడికి పంపిస్తా వాళ్ళ అక్కడ చాలా ఫీజు కట్టాలి, 4 years కోర్స్ అది. ఆ ఫీ పే చేయడానికి కూడా ఆమె దగ్గర ఏమాత్రము ధనము లేదు. అయితే వెళ్ళిపోతూ ఉంటే ఆమె అబ్బాయి బట్టలు, ఆ అబ్బాయికి సంబంధించిన వస్తువులు లేక క్లోత్స్, ఒక 3-4 జతలు బట్టలు ఒక అట్టపెట్టెలో, ఒక కాటన్ బాక్స్లో, ఒక అట్టపెట్టెలో పెట్టి, సూట్ కేసు కూడా లేదు, ఒక బ్యాగ్ కూడా లేదు, చాలా పేదరికం, ఒక అట్టపెట్టెలో పెట్టి పైన ఒక తాడు కట్టి అది చేతికిచ్చి బస్సు దాకెళ్ళి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కించి, నాన్న మరి నా దగ్గర ఒక $50 సేవింగ్స్ ఉన్నాయి, $50 ఉన్నాయి, మమ్మీ దగ్గర ఇవే ఉన్నాయి, నీకు ఇస్తుంది, తీసుకొని వెళ్ళు అంటే, మమ్మీ మరి ఫీ పే చేయాలి కదా అంటే, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, వెళ్ళు, గాడ్ విల్ ప్రొవైడ్. నేను ప్రార్థన చేస్తూ ఉండు, మమ్మ విల్ బి ప్రేయింగ్, గో, గాడ్ విల్ ప్రొవైడ్, మమ్మ విల్ బి ప్రేయింగ్, గో, గాడ్ విల్ ప్రొవైడ్. ఆటపెట్టి పట్టుకొని బస్సు ఎక్కితే అందరూ చూసి నవ్వారంట. ఆ బస్సు ఎక్కి అతను వెళ్ళాల్సిన స్థలం, ఇది దిస్ రియల్ స్టోరీ. అక్కడికి వెళ్ళి అక్కడ దిగిన తర్వాత అటుపెట్టి పట్టుకొని ఆ కాలేజ్ క్యాంపస్లోకి వెళ్తే, తన లైఫ్లో అంత పెద్ద క్యాంపస్ ఎప్పుడు చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం హీ సీయింగ్ ఎ హ్యూజ్ క్యాంపస్. లోపల అందరూ చాలా ఇదిగా ఉన్నారు, పాష్గా ఉన్నారు స్టూడెంట్స్ అందరూ. పెట్టుకొని వెళ్తుంటే చాలామంది హేళన చేశారని అతను చెప్తాడు. అక్కడికి వెళ్ళి ఒక ప్రక్క నుంచున్నాడు, క్యూ నిలబడింది. ఏంటి, ఎక్కడికి వచ్చావు, ఏం కావాలంటే, నేను ఫలానా కోర్స్ జాయిన్ అవుతున్నాను. ఓకే, నీ పేరేంటి, ఫలానా పేరు. ఓకే, నీ పేరు మీద అడ్మిషన్ ఉంది. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళు, అడ్మిన్ బ్లాక్కి వెళ్ళు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక ఫీ కౌంటర్ ఉంటుంది, అక్కడ నిలబడి నీ ఫీ పే చేసే అంటే, అటు ఇటు దుక్కులు చూస్తుందంట. అర్థమైందా నేను చెప్పింది, అక్కడికి వెళ్ళి ఫీ పే చేయాలి. ఓకే సార్. అటు పట్టుకొని వెళ్ళి క్యూలో నిలబడ్డాడు. దగ్గర ఫీ పే చేయడానికి ధనము లేదు. క్యూ కొంచెం ముందుకు జరుగుతూ ఉంది. ఒకళ్ళు వెళ్ళిపోతే కొంచెం ముందు జరిగిద్ది కదా, భయమేస్తూ ఉంది, దగ్గరకు వచ్చేస్తూ ఉంది. క్యూలో నుంచి బయటికి వెళ్ళిపోదామని, ఇంకొద్దులే మన వల్ల కాదు, ఆ $50 కొంచెం టికెట్ కొనుక్కొని మరలా ఇంటికి వెళ్ళిపోదాం, వేరే బస్సు ఎక్కని క్యూలో నుంచి ఇట్లా బయటకు వద్దామని ఇట్లా పక్కకు వచ్చాడంట. అతనికి స్వరం వినపడుతుంది, ఏమనంటే, మామా ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ, అమ్మ నీ కొరకు ప్రార్థన చేస్తుంది, గాడ్ విల్ ప్రొవైడ్. మళ్ళీ క్యూలోకి వెళ్ళాడు. క్యూ ముందుకు వెళ్తూ ఉంది. మరలా ఇంకా ఎదురు ఒక 4 ఉన్నారు. స్టార్ట్ అయింది, బాగా భయం వేస్తూ ఉంది. నో ఫెయిత్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్, యూనో. విశ్వాసము చాలాసార్లు యూ విల్ సీ ద 11th hour మిరకిల్. అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా 3 ఉన్నారు. భయం వేసిపోతూ ఉంది, లేదే మన వల్ల కాదు, అసలు ఇవన్నీ కాదులే అని చెప్పి పక్కొచ్చేద్దాం. మరలా పక్కొస్తే మరలా ఐ హర్డ్ ద వాయిస్, మామా ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ, గాడ్ విల్ ప్రొవైడ్. అమ్మ నీ కొరకు ప్రార్థన చేస్తుంది, దేవుడు సమకూరుస్తాడు. సో ఇంకా 2 ఉన్నారు. హీఈస్ ద 3rd man, 3వ వ్యక్తి. ఎవరో ఒక అతను పెద్ద ఫైల్ పట్టుకొని వచ్చాడంట. ఆర్ యూ మిస్టర్ ఈవి హిల్ అన్నాడంట. ఎస్ సార్ అన్నాడంట. గెట్ అవుట్ ఆఫ్ ద లైన్ అన్నాడంట. సార్ బట్ మై మామ్ సెండ్ మీ హియర్ టు స్టడీ. ఆర్ యూ మిస్టర్ ఈవి హిల్, నీవు ఈవి హిల్లా, నీ పేరు స్టీవ్ హిల్, అతని పేరు ఈవి హిల్ అంటే, అవును. ఎస్ సార్ ఐఎమ్, ఎస్ నేనే ఈవి హిల్, నేనే. గెట్ అవుట్ ఆఫ్ ద లైన్ అంటే, సార్ నేను జాయిన్ అవుట్ అనుకోవచ్చు. ఐ సెడ్ గెట్ అవుట్ ఆఫ్ ద లైన్, గట్టిగా అరిసాడట. అరవగానే పాప ఆయనకి ఏడుపు వచ్చేసింది అబ్బాయికి.
కళ్ళల్లో నీళ్ళు కారిపోతూ ఉన్నాయి, ఏడుస్తా, అందరు చూస్తూ ఉన్నారు. ఇంకా ముందు ఒకడే ఉన్నాడు, ఆ ఇద్దరు కూడా ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. పక్కకు వచ్చాడంట, అతను నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అతను వెనకాల ఇతను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ చివరికి తీసుకొని వెళ్ళాడు, వెళ్ళి అక్కడ చైర్ దగ్గర కూర్చున్నాడు. ఆర్ షూర్ యువర్ మిస్టర్ ఈవీ హిల్? నువ్వేనా ఈవీ హిల్? అవును సార్ నేనే. ఫైల్ ఓపెన్ చేశాడంట. నీ పేరేనా? ఇది నీ పేరు. ఇది మీ అమ్మ పేరేనా? మా అమ్మ పేరు. ఇది మీ నాన్న పేరేనా? మీ నాన్న పేరు. ఓకే, కింద సైన్ చేయన్నాడంట. సార్ వాట్ ఈస్? ఐ సెడ్ యూ సైన్ చేయమని. సైన్ చేసిన తర్వాత అన్నాడంట, నీ 4 సంవత్సరాలకు కావాల్సిన ఫీ, లాడ్జింగ్, బోర్డింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్, యూ హ్యావ్ రిసీవ్డ్ ఎ స్కాలర్షిప్ అన్నాడంట. ఒక్కసారి హీ బిగాన్ టు క్రై. వెంటనే గుర్తొచ్చింది, అమ్మ ప్రార్థన చేస్తుంది, గాడ్ విల్ ప్రొవైడ్. యూనో దట్స్ ద కైండ్ ఆఫ్, నేను చెప్తున్నాను, విశ్వాసంతో చెతురుగా అది తాట తీసేస్తుంది. నీవు కలలో కూడా ఊహించలేని భయంకరమైన కార్యములు నీ కొరకు చేస్తుంది విశ్వాసము. హల్లెలూయా. దైవజనుడు భగత్ సింగ్ గారి కోసం వెళ్ళిపోయిన విమానం తిరిగి వచ్చింది. మీకు తెలుసా? ఆయన చరిత్ర చదవండి. హైదరాబాదులో ఆయన మీటింగ్ లేట్ అయ్యి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వస్తే, ఇట్ ఈజ్ ఇన్ హిస్టరీ, యూ గో అండ్ రీడ్, ఇట్ ఈస్ ట్రూ. ఆయన వెళ్ళాల్సిన ప్రాంతానికి విమానం బయలుదేరి వెళ్ళిపోతే దేవుడు అన్నాడు అంటే, యూ గో, ద ఫ్లైట్ విల్ కమ్ బ్యాక్. విశ్వాసం బయలుదేరి బ్రదర్స్ అన్నారంటే, సార్ వెళ్ళిపోయి ఉంటుంది బ్రదర్ ఫ్లైట్ అంటే, పద దేవుడు వెళ్ళమన్నాడు, మన కోసం తిరిగి వస్తుంది. వచ్చాడు, ఫ్లైట్ వెనక్కి తిరిగి వచ్చింది. ఆ స్టోరీ అంతా నేను చెప్తే టైం సరిపోదు. ఇట్లాగే దైవజనుడు భగత్ సింగ్ గారు ఒక ప్రాంతానికి వెళ్తుంటే దేవుడు వెళ్ళమంటే, హీ హ్యాస్ నథింగ్ ఇన్ హిస్ పాకెట్, హీ వెంట్ అండ్ స్టూడ్ ఇన్ ద లైన్. వెళ్ళి అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర లైన్ నిలబడితే ఇంకా ముందు ఒక్కళ్ళే ఉన్నారు. సంబడి గేమ్ అండ్ పెయిడ్ ఫర్ హిస్ టికెట్. నేను చెప్తే మీరు అనుకోవచ్చు చిన్న చిన్న విషయాలే కదా అంటే, విశ్వాసం చిన్నవాటి నుంచి ఆరంభం అవుతుంది. నేను చెప్తున్నాను, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం. సో అది సాధ్యమే అని, అది నిశ్చయంగా జరుగుతుంది అంటే రుజువు ఏంటంటే దేవుని వాక్యము. మీరు ఈ వాక్యాన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించాలి, ఈ వాక్యాన్ని పిచ్చి పిచ్చిగా గణపరచాలి. యూ నీడ్ టు, అందుకని ఐ ఆల్వేస్ టెల్, క్యారీ యువర్ బైబిల్స్, బ్రింగ్ యువర్ బైబిల్స్, లుక్ టు ద వర్డ్. ఎందుకంటే ఈ వాక్యము కేవలం అక్షరములు కాదు, ఈ వాక్యము దేవుని జీవమై ఉంది, ఈ వాక్యము దేవుని ఆత్మ అయి ఉన్నది, ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. దట్స్ మై పాయింట్. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడు ఏమి చేయగలడో వాక్యం అదే చేయగలుగుతుంది నీకు కూడా. సో కనుక విశ్వాసం అన్నది రుజువై ఉంది. ఏంట రుజువు అంటే దేవుని వాక్యమే. విశ్వాసం అన్నది నిజస్వరూపమైంది. ఏంట నిజస్వరూపం అంటే డాక్యుమెంట్, దేవుడు నీకు ఇచ్చిన డాక్యుమెంట్, దేవుని వాక్యము. సో ఈ వాక్యములో నీకు కనపడిందా, దట్స్ ఇట్, అయిపోయింది, నీ జవాబు వచ్చేసినట్లే. ఈ స్క్రిప్చర్, ఆ ప్రామిస్ని కనుక మీరు లొకేట్ చేయగలిగితే, దాన్ని మీరు హృదయమందు స్థిరపరచుకొనగలిగితే, ఆ వాక్యము చేత మీరు ఒప్పించబడగలిగితే, మీరు నమ్ముచున్న వాటి యొక్క నెరవేర్పును మీరు నిశ్చయముగా మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. సో కనుక నా విశ్వాసంలో 2 రకాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే మెంటల్ అసెంట్. మెంటల్ అసెంట్ అంటే ఊరికే మైండ్లో మాత్రమే నమ్మే బ్యాచ్ ఇది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు చేస్తాడని నమ్ముతున్నారా అంటే, నమ్ముతున్నాము కానీ అని ప్లాన్ బి కలుగుంటారు వీళ్ళు. మెంటల్ అసెంట్. బట్ దెర్ ఇస్ అనదర్ ఫెయిత్ కాల్డ్ ద హార్ట్ ఫెయిత్, హృదయమందలి విశ్వాసం. అది ఎట్లాగుంటుందంటే, అది స్ట్రాంగ్ కన్విక్షన్, హృదయంలో ఇంకా స్ట్రాంగ్ కన్విక్షన్. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దయచేసి చూడండి. రోమన్స్ చాప్టర్ 4. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుదాం. 17వ వచనం నుంచి, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుడు. మీరు, నేను చెప్తున్నాను, విశ్వాసమునకు ప్రాముఖ్యమైన ఒక కీ చెప్తాను వినండి. మీరు పట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని ఎదుట అన్నమాట. దేవుని ఎదుట, దేవుని ఎదుట. మీకు కనపడిందో తెలుగు బైబిల్లో? కనపడితే ఆమేన్ చెప్పండి. దేవుని ఎదుట, తాను విశ్వసించుచున్న దేవుని ఎదుట, తాను విశ్వసించిన దేవుని ఎదుట. గివ్ మీ కేజీవి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అంటే, యువర్ ఫెయిత్ ఈజ్ యాక్టివ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంటే నేను ఇంకొక మాట, నేను కొంచెం లోపలికి వస్తున్నా. యువర్ ఫెయిత్ ఈజ్ యాక్టివ్ వెన్ యూ హ్యావ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని గూర్చి నీకు కలిగిన గమనమే నీ విశ్వాసమునకు బలము. నేను మరలా చెప్తాను, దేవుని సన్నిధిని గూర్చిన నీ గమనము, యువర్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ టు యువర్ ఫెయిత్.
దేవుని సన్నిధిని గూర్చిన నీ గమనమే నీ విశ్వాసమునకు బలము. నేను మరలా చెప్తున్నాను, యోర్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ టు యోర్ ఫెయిత్. దేవుని సన్నిధిని గూర్చిన గమనం, దేవుడు ఉన్నాడు నాతో, ఈ స్థితిలో దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడున్నాడు అన్న గమనము నీ విశ్వాసమును బలపరుస్తుంది. సో వాకింగ్ బై ఫెయిత్ ఈజ్ వాకింగ్ విత్ ద కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్. విశ్వాసముతో నడుచుట అంటే, విశ్వాసముతో జీవించుట అంటే దేవుని గమనమును కలిగి జీవించుట, అది అర్థం. గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇన్ దిస్ సిట్యువేషన్, ఈ పరిస్థితిలో దేవుడు ఉన్నాడు. ఐఎమ్ నాట్ అలోన్, నేను ఒంటరిని కాదు. నా అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు, నా లేమిలో దేవుడు ఉన్నాడు. యెహోవా నా కాపరి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడిన. ఎందుకని? ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఏం చేస్తుంది? ఆదరించుచున్నది. హీ ఈజ్ విత్ మీ ఇన్ ద వ్యాలీ. లోయలో నాతో ఉన్నవాడు, మరణపు లోయలో నాతో ఉన్నవాడు, ఆయన నన్ను విడిచిపెట్టువాడు కాడు. సో దేవుని గూర్చిన మీ గమనం ముందు చూసారా, ద కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ దట్ యు క్యారీ, ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ టు యువర్ ఫెయిత్. సో నేను తాను విశ్వసించు దేవుని ఎదుట, ఇది చాలా బలమైన మాట. మీకు ఆ మాట దేవుడు ప్రత్యక్షపరచునుగాక. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా, నౌ హీస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్, అనగా మృతులను సజీవులుగా చేయువాడు. హల్లెలూయా. మృతులను అంటే కేవలము మనుషులనే కాదు, మృతమైనది ఏదైనా సజీవముగా చేయగలిగిన దేవుడు ఆయన. నీ ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, నీ యొక్క ఆరోగ్య పరిస్థితి అవ్వచ్చు, నీ కుటుంబ పరిస్థితి అవ్వచ్చు, మృతమైన ప్రతిదీ, ఎనీథింగ్ దట్ ఈస్ డెడ్ ఇన్ యువర్ లైఫ్, ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు లైఫ్ అగైన్. మృతులను ఏమనుంది? సజీవులనుగా చేయవాడును. తర్వాత లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట. చూసారా, దేవుని ఎదుట అన్నమాట. మేక్ షూర్ దట్ యు ఎస్టాబ్లిష్ యువర్ లైఫ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట బ్రతుకుట మీరు గనక స్థిరపరచుకుంటే మీ విశ్వాసము చాలా బలముగా పనిచేస్తుంది. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. పరిస్థితులు ఎదుట కాదు, మనుషులు ఎదుట కాదు, లేకపోతే మీకున్న వాటన్నిటి ఎదుట కాదు. దట్ యు నో అండ్ నో దట్ గాడ్ ఈస్ విత్ యూ, దట్ గాడ్ ఈస్ విత్ యూ. దేవుడు ఆయన గూర్చిన గమనం, దట్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్. సో విశ్వసించు దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని చెప్పాలి, లేని వాటిని ఉన్నట్టు. దిస్ ఈజ్ ఫెయిత్. విశ్వాసం అంటే ఇదే. నేను మరలా చెప్తున్నాను, విశ్వాసం అనగా లేనివి ఉన్నట్టుగా పిలుచుట. ఫెయిత్ ఈజ్ కాలింగ్ బీ నాట్ యాజ్ దో దే ఆర్. చాలామంది ఉన్నది లేనట్టుగా పిలుస్తారు, కాదు, లేనిది ఉన్నట్టుగా పిలవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, మీకు క్యాన్సర్ ఉందో అనుకోండి, ఎవరైనా ఉన్నవారు ఉంటే బయటగా ఎక్కడ మీరు పలకాల్సింది ఏంటంటే, ఐ డోంట్ హ్యావ్ క్యాన్సర్ అని కాదు, ఉన్నది లేదని కాదు విశ్వాసము చెప్పేది. విశ్వాసము ఉన్నది లేదని చెప్పదు. చాలామంది ఫెయిత్ కన్ఫెషన్ అంటే, ఐ బిలీవ్ ఐ డోంట్ హ్యావ్ క్యాన్సర్. కాదు, అది కాదు చెప్పాల్సింది. దట్స్ నాట్ ఫెయిత్, దట్స్ నాట్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ నాట్ కాలింగ్. విశ్వాసం అనగా ఉన్నది లేదని చెప్పటం కదా. విశ్వాసం అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుట. నీకు లేనిది ఏంటంటే ఆరోగ్యము, నీకు లేనిది ఏంటంటే స్వస్థత. కనుక యూ నీడ్ టు కాల్ ఫోర్త్ హీలింగ్, యూ నీడ్ టు కాల్ ఫోర్త్ హెల్త్. నువ్వు స్వస్థతను, ఆరోగ్యమును నువ్వు పిలవాలి. కమ్ ఆన్, హల్లెలూయా. యూ షుడ్ సే, ఐ హ్యావ్ హెల్త్, ఐ హ్యావ్ డివైన్ హెల్త్, ఐఎమ్ హీల్డ్ ఆఫ్ ద లార్డ్. నేను దేవుని చేత స్వస్థత పొందిన వ్యక్తిని, నేను దైవికమైన ఆరోగ్యమును కలిగిన వ్యక్తిని. ఏమవుతుందంటే, లేని వాటిని ఉన్నట్టుగా అది 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 ఎక్కడి నుండి వచ్చిన ప్రిన్సిపల్ అంటే దేవుని యొద్ద నుంచి వచ్చిన ప్రిన్సిపల్. మీరు ఆ వచనాన్ని గమనించిన 17వ వచనము, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. ఎవరైనా దేవుడు చెప్పాలి. ఎవరైనా ఆయన ఆకాశమును భూమిని సృష్టించినప్పుడు, శూన్యముగా ఉన్నప్పుడు, నిరాకారముగా ఉన్నప్పుడు, ఆ లేని ఆ పరిస్థితిని చూసి వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. కమ్ ఆన్, హల్లెలూయా. సో లేని వాటిని ఉన్నట్టుగా దట్స్ హౌ గాడ్ వర్క్స్, దట్స్ హౌ ఫెయిత్ వర్క్స్. విశ్వాసం పనిచేసే విధానం అదే. వాట్ యు డు నాట్ హ్యావ్, కాల్ ఫోర్త్ బై ఫెయిత్. నీ దగ్గర లేనిది విశ్వాసము ద్వారా నీవు పిలవాలి. కమ్ ఆన్, హల్లెలూయా. సో కనుక లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. చదవమా.
తర్వాత ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. చూసారా, ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ పాస్ట్ టెన్స్. నిన్ను నియమించి తిని అన్నాడు దేవుడు. సో దేవుడు అబ్రాము పేరు అబ్రహాముగా ఎందుకు మార్చాడంటే టు హెల్ప్ హిమ్ అండర్స్టాండ్ వాట్ గాడ్ మేడ్ హిమ్. దేవుడు అతన్ని ఏ విధముగా చేస్తాడో అది అర్థం అవటానికి దేవుడు పేరు మార్చాడు. అబ్రాము అనగా తండ్రి, అబ్రహాము అనగా జనములకు తండ్రి. ఒక్క సంతతి కూడా లేనప్పుడు దేవుడు అన్నాడు, ఈ రోజు నుంచి నీ పేరు అబ్రహాము అన్నాడు. అదేంటి ప్రభువా, నాకు ఇంకా పిల్లలు లేరు, నేను అనేక జనములకు తండ్రిని ఏంటి? నేను చేశా నిన్నట్లాగా, నిన్ను ఆ విధముగా చేశా, నువ్వు ఆ విధముగా పిలు, కాల్, లేనిది ఉన్నట్టుగా పిలు. నేను అబ్రహామును అని చెప్పు, నేను అనేక జనములకు తండ్రిని అని చెప్పు, నేను గొప్ప కార్యములు చేస్తానని చెప్పు, నా ద్వారా శ్రేష్టమైనవి జరుగుతాయని చెప్పు. నువ్వు చెప్పినప్పుడు అది నిశ్చయముగా నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఆర్ యు ఆల్ ఫాలోయింగ్? అర్థమవుతుంటే ఆమె చెప్పండి. సో కనుక ఆయన అనేక జనములకు తండ్రి అగునట్లు ఏం చేసి తండ్రిగా నియమించి నేను రాయబడి ఉన్నది అన్నాడు. నౌ వర్స్ 18, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి. మీరు ఈ 18వ వచనం ఇంటికెళ్ళి బాగా చదవండి. ఈ వారమంతా ఈ 18వ వచనాన్ని ధ్యానం చేయండి. మీ విశ్వాస జీవితం సంపూర్ణంగా మార్చబడుతుంది. నేను ఆ 18వ వచనములో నేను 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఐ విల్ హైలైట్ 3 పర్టిక్యులర్ వర్డ్స్ ఇన్ వర్స్ 18. నెంబర్ 1, మొదటిది ఏంటంటే చెప్పిన దానిని బట్టి. చెప్పిన దానిని బట్టి, అకార్డింగ్ టు వాట్ హీ సెడ్, అకార్డింగ్ టు విచ్ వాస్ స్పోకెన్. చెప్పిన దానిని బట్టి మొదటి మాట. రెండవ మాట ఏంటంటే అగునట్లు అన్నమాట. తెలుగు బైబిల్లో అగునట్లు అన్నమాట మీకు కనపడితే ఆమె చెప్పండి. ఇంగ్లీష్ బైబిల్లో దట్ యు మైట్ బికమ్ అన్నమాట. బికమ్ అన్నమాట, అగునట్లు. అండ్ నెంబర్ 3, మూడోది ఏంటంటే నమ్మెను. నమ్మెను. సో ఇప్పుడు ఈ 3 మాటలు తెలుగులో మీరు కలిపి చదివితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చెప్పిన దానిని బట్టి, అగునట్లు, నమ్మెను. మీకు అర్థమైందని నేను చెప్పింది? అర్థమవుతుంటే అందరూ ఆమె చెప్తారా? సే ఐఎమ్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నాను. నేను చెప్తున్నాను, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. మీరు ఇక్కడ వినేవి బయట ఎక్కడో దొరకవు మీకు. నేనేం ఫీల్ అవ్వలేదు, మరలా చెప్పచ్చు, ఆమె చెప్పచ్చు. కమాన్, యా. చెప్పిన దానిని బట్టి, నవ్వు దేనిని బట్టి? అబ్రహాము చూడండి, నేను చదువుతాను ఇప్పుడు 19వ వచనంలో. అతడు రమారమి 100 ఏండ్ల వయసు. నెంబర్ 1, 100 ఏండ్ల వయసు. నెంబర్ 2, తన శరీరము మృతతుల్యం అయిపోయింది. హిస్ బాడీ వాజ్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. మృతతుల్యం అయిపోయింది. అండ్ నెంబర్ 3, శారా గర్భము కూడా మృతతుల్యం అయిపోయింది. అంటే అసలు వీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే సంతతి కొరకు ఎదురు చూస్తున్నారు, కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు వారు. కానీ మీకు తెలుసు కదా, అబ్రహాము దేవునికి కొంచెం హెల్ప్ చేద్దాం అనుకొని శారాని కాకుండా హాగర్ని సెట్ చేసి ఇష్మాయిల్ని కంటే దేవుడు వచ్చి చాలా స్ట్రైట్గా అబ్రహాంతో మాట్లాడి, కాదు బాబు, శారా గర్భమును పుట్టేవాడే నీ సంతతి అన్నాడు. చాలా క్లియర్గా చెప్పాడు. సో కాబట్టి నౌ దిస్ కపుల్ బిగాన్ టు బిలీవ్ ఫర్ ఎ సన్. వీరిద్దరు కలిసి సంతానం కొరకు నమ్ముతున్నారు. అయితే వారు నమ్ముచున్న దానికి ఏది సహకరించే పరిస్థితి లేదు. మీరు చూడండి 19వ వచనంలో, అతడు 100 ఏండ్ల వయసు కలిగి ఉన్నాడు. 100 ఏండ్ల వయసులో సంతానము కలుగుతుందా? ఎస్ ఆర్ నో? అవకాశం లేదు. అయితే అంతేకాదు, తన శరీరము మృతతుల్యం అయిపోయింది. ఎనేబుల్, అసలు ఏమాత్రము కూడా అవకాశం లేదు. అంతేకాదు, తన భార్య శారా గర్భము కూడా మృతతుల్యం అయిపోయింది. కానీ వీటన్నిటి మధ్య, మృతతుల్యం అయిపోయిన పరిస్థితి మధ్య, అది జరగదు, అయిపోయింది, టైం అయిపోయింది, డేట్ అయిపోయింది, ఆపర్చునిటీస్ అయిపోయినాయి, డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, అసలు ఏమాత్రము కొంచెము కూడా నిరీక్షణ, హోప్ కనపడని సమయంలో 18వ వచనం చేశాడు అబ్రహాం. ఏం చేశాడంటే అతడు చెప్పిన దానిని బట్టి. కమాన్, హల్లెలూయా. ఎవరు చెప్పారు అబ్రహాముకి? దేవుడు చెప్పాడు. ఏమి చెప్పాడు అబ్రహాముకి? నిన్ను అనేక జనములకు తండ్రినిగా నేను ఏం చేశానన్నాడు? నియమించాను అన్నాడు. హల్లెలూయా. అంతే, ఆయన దేవుడు చెప్పాడు ఒక మాట, యు ఆర్ ఎ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. నీకు కొన్ని కంపెనీలు ఇస్తానని చెప్పాడు ఆయన. నాకు తెలియదు, మరి చెప్పాడేమో. నీకు యూనివర్సిటీస్ ఇస్తానని చెప్పాడు ఆయన.
నీకు కాలేజెస్ ఇస్తాడని చెప్పాడు. నువ్వు ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఉండాలని దేవుడు చెప్పాడు. నీ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కలగాలని దేవుడు చెప్పాడు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించాను అబ్రహాం. అంతే, అయిపోయింది. కానీ ఇక్కడ చూస్తేనేమో బ్యాలెన్స్ లేదు, అకౌంట్లో ఏమి లేదు, కనెక్షన్స్ లేవు. బయట చూస్తే రాజకీయం, బయట చూస్తే కుల వివక్ష, బయట చూస్తే ప్రతికూల పరిస్థితులు, కాంపిటీషన్ మార్కెట్లో చాలా ఘోరంగా ఉంది. కొత్తగా వచ్చాడని తొక్కేసే అనుభవాలు, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మృతతుల్యం అయిపోయిన పరిస్థితి శరీరము, శారగర్భం మృతతుల్యం అయిపోయింది. ఇన్ఎబిలిటీ టు ప్రొడ్యూస్. ఒక పక్కన వయసు కూడా సహకరించే అవకాశం లేదు, 100 సంవత్సరాలు. వీటన్నిటి మధ్యలో అబ్రహాం ఏం చేశాడంటే తాను చెప్పిన దానిని బట్టి విశ్వసించాడు. హల్లెలూయా. నా అందుకనే వాక్యము చాలా బలమైనది. ద వర్డ్ ఈజ్ పవర్ఫుల్. నౌ ద వర్డ్ హ్యాస్ ద పవర్ టు ప్రొడ్యూస్ బై ఇట్ సెల్ఫ్. వాక్యములో ఒక శక్తి ఉంది, ఏంటంటే తనంతట అదే పుట్టించగలుగుతుంది నీ కొరకు. అందుకనే దేవుని వాక్యం అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ద వర్డ్ కెన్ ప్రొడ్యూస్ బై ఇట్ సెల్ఫ్. ద వర్డ్ కెన్ ప్రొడ్యూస్. ద వర్డ్ హ్యాస్ క్రియేటివ్ పవర్. ఈ వాక్యములో సృజనాత్మకమైన శక్తి దాగి ఉన్నది. కమ్ ఆన్, అర్థమవుతుంటే ఆమేన్ చెప్పండి. సో అబ్రహాం ఏం చేశాడంటే 18వ వచనం చదువుతున్నా నేను. తాను చెప్పిన దానిని బట్టి, ఇందాక నేను చెప్పిన మాట అదే, చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు అన్నమాట. కనపడిందా మీకు? అగునట్లు ఏం చేశాడు అతడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు 18వ వచనంలో, అంటే నిరీక్షణ కాదు, మీకు అందరికీ ఆ వచనం అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఏం చేశాడు? నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. అనగా తనలో విశ్వాసమును కలుగు చేసింది ఏంటంటే దేవుని వాక్యము. దేనిని బట్టి నమ్మాడంటే చెప్పిన దానిని బట్టి నమ్మాడు. నా ఎదుట పరిస్థితులు అట్లా లేవు, కానీ ప్రభు నాతో మాట్లాడాడు. నేను వెళ్ళిన ప్రతి హాల్లో నుంచి నన్ను తరిమేశారు. గుంటూరులో ఫెయిత్ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఉండొద్దు, అక్కడ ఉండొద్దు అని బలవంతంగా, చాలా విపరీతంగా హ్యూమిలియేట్ చేయడానికి ప్రయత్నించారు. నేను ఉంటున్న ఇంటి పరిస్థితి కూడా అట్లాగే సాతాను శోధించడానికి ప్రయత్నించేశాడు. కానీ ఆయన వాగ్దానం ఇచ్చాడు, నీవు ఎరుగని ప్రజలు నీ యొద్దకు వస్తారన్నాడు, నీవు పిలువకుండానే నీ యొద్దకు వస్తారు అన్నాడు ఆయన. దేవుడు నాతో మాట్లాడాడు ఆ మాట. నా వాక్యంలో నేను డే టు టైం రాసి పెట్టుకొని ఉన్నాను. యెహోవా నిన్ను మహిమపరచగా ప్రజలు చూసి పరిగెత్తుకొని వస్తారన్నాడు. దేవుడు ఒక మాటతో పంపించాడు ఈ ప్రాంతానికి. ఆయన చెప్పిన దానిని బట్టి, డూ యూ హ్యావ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్? హ్యావ్ యూ రిసీవ్డ్ ఎ వర్డ్ కన్సర్నింగ్ యువర్ సిచ్యువేషన్? నీ స్థితికి, నీ పరిస్థితికి సంబంధించిన ఒక వాక్కును పొందుకున్నావా? ఎక్కడి నుంచి పొందుకోవాలి పాస్టర్ గారు? నీ గదిలోనికి దేవదూత వచ్చి మాట్లాడండి, నీ కల్లోకి నేను వచ్చి మాట్లాడను, లేకపోతే పడుకున్నప్పుడు ఆకాశం అంతా తెరవబడి ఒక్కసారిగా ఏదో పెద్ద స్వరం నీ యొద్దకు రాదు. ఎట్లాగో నువ్వు వాక్కును పొందుకుంటావంటే మోకరించి బైబిల్ తెరిచి ఎదురు పెట్టుకొని ధ్యానించటం ఆరంభిస్తే గాడ్ విల్ బిగిన్ టు స్పీక్ విత్ యూ. దేవుడు నీతో మాట్లాడటం ఆరంభిస్తాడు. నౌ దిస్ ఈజ్ ద బుక్ దట్ గాడ్ స్పీక్స్. ఇది దేవుడు మాట్లాడే పుస్తకం అండి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ బుక్. వినాలి, ఇది కేవలం పుస్తకము కాదు, ఇవి కేవలం అక్షరములు కాదు. ఇది మీరు అక్షరములుగా చూస్తే మీరు చాలా మిస్ అయిపోతున్నారు. ఇది ఒక పుస్తకంగా చూస్తే మీరు చాలా మిస్ అయిపోతున్నారు. ఇది తెరిచిన ప్రతిసారి యూ షుడ్ ఎక్స్పెక్ట్ దట్ యూ విల్ హియర్ ఎ వాయిస్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి నువ్వు ఒక స్వరము నువ్వు వింటావు అన్న ఆశతో కనుక ఈ పుస్తకాన్ని తెరిస్తే దేవుడు నిశ్చయముగా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుంటే హల్లెలూయా. సో వన్స్ యూ రిసీవ్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుంచి ఒక్కసారి ఒక మాటను పట్టుకో. ఆ చెప్పిన దానిని బట్టి 18వ వచనంలో అతడు అగునట్లు నమ్మెను. అబ్బా, నాకు చాలా బాగుంది అన్నమాట. హీ బిలీవ్డ్ సో దట్ హీ మైట్ బికమ్. హీ బిలీవ్డ్ సో దట్ హీ మైట్ బికమ్. హీ బిలీవ్డ్ సో దట్ హీ మైట్ బికమ్. అతడు అగునట్లు నమ్మాడు. No, you can believe to be an entrepreneur so that you might become an entrepreneur. నువ్వు ఒక మంచి వ్యాపారవేత్త అగునట్లు నమ్ము, ఆ విధముగా దేవుడు చేస్తాడు. నీవు ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిగా అగునట్లు నమ్ము, ఆ విధముగా దేవుడు నీకు చేస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా. సో ఇదంతా దేనిలో నుంచి వచ్చిందంటే అతడు చెప్పిన దానిని బట్టి. ఆల్ కేమ్ ఫ్రమ్ ద వర్డ్. ఫ్రమ్ ద వర్డ్, దేవుని వాక్యము. సో ఈ వాక్యమును తీసుకొని యూ నీడ్ టు మెడిటేట్ ఓవర్ ఇట్.
ఆ వాక్యమును ధ్యానించాలి. నేను రెండు వచనాలు చూపించి నేను ప్రార్థన చేసేస్తాను ఈరోజు. నౌ యు నీడ్ టు మెడిటేట్ ఓవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును మీరు చదవాలి. సో మెడిటేషన్ అన్న మాట మొట్టమొదటిసారిగా బైబిల్లో ఆదికాండం 24వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆదికాండం 24వ అధ్యాయము. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి ఒక భార్యను చూడమని తన దాసుడిని పంపించాడు. యాక్చువల్గా మనకు తెలిసిన అబ్రహాము దాసుడి పేరేంటి చెప్పండి? ఎలియాజరు. కానీ రిబ్కాని వెతకటానికి వెళ్ళినప్పుడు దాసుని పేరు రాయబడ్డ వాక్యములో దాసుని పేరు రహస్యంగా ఉంచబడింది. సో బైబిల్ పండితులు ఏమని నమ్ముతారంటే, నేను కూడా ఏమని నమ్ముతానంటే, హీ ఈస్ ద హోలీ స్పిరిట్ దట్ ఈస్ హెల్పింగ్ అబ్రహాం టు ఫైండ్ హిస్ డాటర్ ఇన్ లా, తన కోడల కొరకు. నా 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయము 62వ వచనం నేనే చదివితే బెటర్ అనుకుంటున్నాను. 62వ వచనం. ఓకే. ఇస్సాకు బయర్ లహాయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. మీకు కనపడితే ఆమేన్ చెప్పండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. మీరు ఈ వచనం అండర్లైన్ చేసుకోండి. 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలము లోకమునకు సాదృశ్యము. లోకములో విశ్వాసి చేయాల్సిన పని ఏంటంటే ధ్యానించాలి. ఏవి ధ్యానించాలంటే వాక్యమును ధ్యానించాలి. యూ నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద వరల్డ్. మనము లోకంలో ఉన్నాము కానీ లోక సంబంధులము కాము. లోకము నుంచి మనల్ని ప్రత్యేకపరిచేది, లోకంలో జరుగుతున్నవి ఏవి కూడా మీ పైన ప్రభావము లేకుండా, ఎఫెక్ట్ లేకుండా మిమ్మల్ని భద్రపరిచేది ఏంటంటే మీ వ్యక్తిగత వాక్య ధ్యానము మాత్రమే. హల్లెలూయా. నౌ వర్స్ 23 భాగం 63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగింది. కమ్ ఆన్, హల్లెలూయా. సో ఫర్ ఆల్ ద యంగ్ పీపుల్ హియర్ ఈజ్ ఎ టిప్ ఫ్రమ్ ద వర్డ్. యవనస్తులందరికీ, రిబ్కాల కొరకు ఎదురు చూస్తున్న ఇస్సాకులకి, ఇస్సాకు కొరకు ఎదురు చూస్తున్న రిబ్కాలకి ఒక మాట: ఇఫ్ యు వాంట్ టు ఫైండ్ ఎ గాడ్లీ లైఫ్ పార్ట్నర్, నిజముగా దైవికమైన ఒక జీవిత భాగస్వామిని నువ్వు పొందాలనుకుంటే, దిస్ ఈస్ ఎ సీరియస్ ఇన్స్ట్రక్షన్. గో అండ్ బిగిన్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. రాత్రింబగళ్ళు కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఆరంభించండి. పాస్టర్ గారు, వాక్యం ధ్యానిస్తే సంబంధం వచ్చేస్తుందా? ముందు మీరు ధ్యానించిన తర్వాత కనపడండి. నాకు 1 సంవత్సరం తర్వాత, మీరు ధ్యానించి ఒక 6 నెలల తర్వాత కనపడండి. దేవుని వాక్యం ఎలా మీ పక్షంగా పనిచేస్తుందో. సంబంధాలు వెతకద్దని కాదు, యూ బిగిన్ టు సెర్చ్. బట్ హౌ డు యూ రికగ్నైజ్, హౌ డు యూ లొకేట్? బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను చెప్తున్నాను, మీరు వాక్యం ధ్యానించడం ఆరంభించండి. ఆల్ ద యంగ్ పీపుల్ సే లౌడ్ ఆమేన్. రైట్. మీరు వాక్యమును ధ్యానించడం ఆరంభించండి. బిగిన్ టు మెడిటేట్ డే అండ్ నైట్. రాత్రింబగళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఆరంభించండి. మీ ఒంటెలు మీ దగ్గరకు రావటం స్టార్ట్ అవుతాయి. కమ్ ఆన్, హల్లెలూయా. ఏం హల్లెలూయా బాలేదు మీద. కమ్ ఆన్, హల్లెలూయా చెప్పండి. మై క్యామెల్స్ ఆర్ కమింగ్. మీ ఒంటెలు వస్తున్నాయి. ఆ ఒంటె మీద నీ ప్రొవిజన్, ఆ ఒంటె మీదే నీ జీవిత భాగస్వామి, యువర్ లైఫ్ పార్ట్నర్, ఆ ఒంటె మీదే నీవు దేని కొరకైతే నమ్ముచున్నావని ఎద్దుకు తీసుకొని రాబడుతూ ఉంది. సో ఇస్సాకు సాయంకాలం మన పొలములో ధ్యానింప బయలు వెళ్ళాడు. దేవుడు తన యొద్దకు రిబ్కాను తీసుకొని వచ్చాడు. సో ఈ మెడిటేట్ అన్న మాట గ్రీక్ భాషలో మెలిటావ్ అన్న మాటలో నుంచి రాయబడింది. మెలిటావ్, MELITAV. మెలిటావ్ అంటే అర్థం ఏంటంటే టు ఇమాజిన్, నీవు ఊహించుట అని అర్థం. టు ఇమాజిన్. అండ్ నెంబర్ 2, రెండోది అర్థం ఏంటంటే టు విజువలైజ్, నీవు దృశ్య రూపకములో చూచుట. టు మెడిటేట్ మీన్స్ టు విజువలైజ్. నువ్వు ధ్యానించుట అంటే నీవు దాన్ని దృశ్య రూపంలోనికి మార్చాలి. అండ్ నెంబర్ 3, మెడిటేషన్ మీన్స్ టు పాండర్ ఓవర్, దాని గురించే ఆలోచించుట, లేకపోతే నెమరు వేయుట అని అర్థము. మీరు ఒక పశువుని చూస్తే, ముఖ్యంగా ఆవును, లేకపోతే ఒక బఫెలోను మీరు చూస్తే, అది గడ్డిని తీసుకొని నెమరు వేస్తూ ఉంటుంది. లోపల 5 కంపార్ట్మెంట్స్ ఉంటాయంట దానికి. ఫస్ట్ టైం నవ్వులు మింగితే ఒక కంపార్ట్మెంట్లోకి వెళ్తుంది, మళ్ళీ తీసుకొస్తుంది బయటికి. మరలా నవ్వులు మింగితే రెండవ కంపార్ట్మెంట్కి, మరలా తీసుకొని వస్తుంది. చివరికి 5వ కంపార్ట్మెంట్కి వెళ్ళేసరికి మంచి న్యూట్రిషియస్ పోషకమైనవే వెళ్తాయి, మిగిలినవి బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాతే మనకి మంచి స్వచ్ఛమైన పాలు వస్తాయి. నేను ఇదంతా కూడా చదువుకొని వచ్చా, వినండి బాగా. సో కనుక నెమరు వేయటం అంటే ఏంటంటే చదవటం ఆరంభించండి. మెడిటేషన్ అంటే నెమరు వేస్తే ఏంటి అంటే యు చూ ద వర్డ్, వాక్యమును మీరు ధ్యానించాలి.
మీరు ఆ వాక్యమును ఒకసారి చదివితే నాకు వచ్చు అనుకుంటారు. చాలామంది పండితులు అనుకుంటారు పాస్టర్ గారి కంటే నాకే ఎక్కువ తెలుసుకుంటారు. తెలుసుకుంటే మంచిదే, నా దగ్గర చెప్పకండి. ఓకే, ఆమెన్. సంబడి షౌట్ హల్లెలూయా. ఆల్రైట్. సో కనుక ఏం చేస్తారంటే, ఫస్ట్ టైం మీరు ధ్యానం చేసినప్పుడు యూ మైట్ అండర్స్టాండ్ సంథింగ్. సెకండ్ టైం మరలా ధ్యానం చేసినప్పుడు యూ మైట్ అండర్స్టాండ్ ఈవెన్ మోర్ రివల్యూషన్. సో ఏమవుతుందంటే, యూ బిగిన్ టు చ్యూ ద వర్డ్. యూ నీడ్ టు చ్యూ ద వర్డ్. యూ నీడ్ టు చ్యూ ద వర్డ్. వాక్యమును మరలా నువ్వు నెమరు వేస్తూ దాని గురించి ఆలోచిస్తూ దానినే మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే వాక్యమును ధ్యానిస్తూ ఉన్నావు. చాలామంది చేయని పనే ఇది. చాలామంది చేయని పనే ఇది. నేను కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల కోసం నేను చెప్తున్నా. దిస్ ఈజ్ మై సీక్రెట్. యూజువల్ ఐ డోంట్ టెల్, కానీ నేను చెప్తున్నా ఫర్ యూ, టు హెల్ప్ యూ, మీకు సహాయం చేయడానికి. నేను ఒక వారం రోజులు ఉపవాసం ఉండి రోజుకి ఒక 5-6 గంటలు కేవలం వాక్యమనే ధ్యానించిన సందర్భం ఉంది నా జీవితంలో. ఓన్లీ స్పీకింగ్ ద వర్డ్ ఫర్ 5 to 7 hours, 5 to 6 hours, జస్ట్ ఫాస్టింగ్ అండ్ స్పీకింగ్ ద వర్డ్. ఆమేన్. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఎవరికైనా ఏదైనా జరిగితే ఆ స్థానంలో మిమ్మల్ని పెట్టుకొని ఆలోచించారా? నేను చేశాను అట్లాగే ఇంతకుముందు. అప్పుడే నాకు ధ్యానం అంటే అర్థమైంది. ఎవరైనా మీ వీధి చివరిలో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే మీరు వారి స్థానంలో పెట్టుకొని ఖచ్చితంగా ఆలోచించడం. అబద్ధాలు చెప్పకండి. చాలామంది ఉంటారు కొంతమంది, మరి పొద్దున్న నాకు కూడా హార్ట్ అటాక్ వస్తే, నాకు కూడా షుగర్ పెరిగి హార్ట్ అటాక్ వస్తే. ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పుడు మా ఇంటి దగ్గర విజయవాడలో ఉండేది, ఆమె ఏడుస్తుంది. ఒక రోజున ఏంటంటే వాళ్ళ అత్త ఎవరో, మేనత్త ఎవరో షుగర్ వచ్చి కాలు తీస్తారు ఆమెకి. ఏం బాధ ఏంటంటే నెక్స్ట్ ఏం కాల్ తీస్తారని. సో షీ కెప్ట్ హర్ సెల్ఫ్ ఇన్ దట్ పొజిషన్. ఆమె ఆలోచన చేస్తుంది, అమ్మో నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నాకు కాలు లేకపోతే మీ అంకుల్ పరిస్థితి ఏంటారు. నీకు ఉందిగా, ఇప్పుడు ఉంది కాలు. యాక్చువల్గా మీ అంకుల్ అసలు అమాయకుడయ్యా. అంటే ఈ కాలు తీస్తే కానీ అర్థం కాల అంకుల్ అమాయకుడు అని. యాక్చువల్గా కాలు ఉంది. ఇప్పుడు నాకు మరి పిల్లోడయ్యా, పిల్లోడు వాడున్నాడు అంటే పెద్దోడు అసలు వాడికయ్యా. సీరియస్లీ. అవును, మేము పెద్దమ్మ అని పిలుస్తాం. నేను ఆ లైవ్లో ఉన్నా, నేను మళ్ళీ తెలిసిపోద్ది అక్కడ అందరికీ. మీకు విషయం తెలుసా, ఒక 6 నెలల కాలు మీద పుండు వచ్చింది ఆమెకి. సీరియస్, 6 నెలల కాలు మీద పుండు వచ్చింది. నేను చెప్పానయ్యా, తీస్తారని చెప్పానా? అవును చెప్పావు, చూస్తావు. అదే కదా ఫెయిత్ ప్రిన్సిపల్. ఇఫ్ యూ సే యూ విల్ సీ. కానీ బాబు, మా డాడీని, అయ్యా రాజు, మా డాడీ పేరు దేవరాజు, రాజు, అయ్యా రాజు తీయకూడదయ్యా, నాకు కాలు తీయకూడదయ్యా. నేను అప్పుడు చెప్తానే ఉన్నాను తీయకూడదయ్యా. మా డాడీ ఉండి, వదినా అట్లా అనబాక, మాట్లాడబాక, అట్లా మాట్లాడద్దు అట్లాగే. కానీ అంకుల్ అమ్మాయికుడయ్యా, ఆయన హ్యాపీ. ఎందుకని? ఇంక షుగర్ వస్తే కానీ ఆయన అమాయకుడని ఆమెకు అర్థం కాలేదని ఆయన హ్యాపీ. ఈలోపు కొడుకు వచ్చాడయ్యా, పెద్దోడు ఈడొట్టి పిచ్చోడయ్యా. ప్రతి తల్లికి పెద్ద కొడుకు పిచ్చోడే. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉన్నారా? పెద్ద కొడుకులు ఉన్న తల్లి అందరూ మురిసిపోతున్నారు ఇక్కడ. ఒకడే కొడుకుంటే ఖచ్చితంగా అసలు పిచ్చోడే ఆ కొడుకు. కానీ సంఘం అంతా ప్రార్థించారు, కాలు తీయకుండా దేవుడు భద్రపరిచాడు అని. యాక్చువల్గా తీసేయాలన్నారు డాక్టర్, సీరియస్గా డాక్టర్ తీసేయాలన్నారు, ఆమె కాలు తీసేయాలన్నారు. కానీ దేవుడు కాపాడాడు, భద్రపరిచాడు. మీరు ఎప్పుడైనా అట్లాగా ఎవరికైనా జరిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, ఒక యాక్సిడెంట్ గురించి విన్నప్పుడు, లేకపోతే ఒక నెగిటివ్ వార్త మీరు విన్నప్పుడు, మీరు ఆ స్థితిలోనికి వెళ్ళిపోయి ఆలోచించారా? దట్స్ కాల్డ్ మెడిటేషన్. దట్స్ ఎ నెగిటివ్ మెడిటేషన్. బట్ టేక్ ద వర్డ్, వాక్యమును తీసుకో. నేను అనేక జనములకు తండ్రి. బిగిన్ టు థింక్ అబౌట్ ఇట్, విజువలైజ్ ఇట్. దాన్ని ఆలోచించు. భాగ్యము సంపాదించుకున్నట్టుగా నాకు సామర్థ్యమునిచ్చాడు. ఆమె వెల్త్ క్రియేటర్. విజువలైజ్ ఇట్. నీవే ధనమును పుట్టించే ఒక వ్యక్తివి. విజువలైజ్ ఇట్, మెడిటేట్. అన్ని వాక్యంలో. నేను చెప్తాను, వాక్యంలో విల్లాలు ఉన్నాయి, మీరు వినలా నాకు తెలుసు. వాక్యములో ఇల్లులు ఉన్నాయి, వాక్యములో వాహనములు ఉన్నాయి. ఈ వాక్యములో నీ జీవితం ఉంది, వాక్యములో నీ భవిష్యత్తు ఉంది, వాక్యములో పరిశుద్ధత ఉంది, వాక్యములో విశ్వాసత. ఎవ్రీథింగ్ దట్ యు నీడ్ కన్సర్నింగ్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్, ఎవ్రీథింగ్ దేవుడు తన వాక్యములో ఉంచి ఉన్నాడు.
ఈ వాక్యం ఏం చేయాలంటే యు నీడ్ టు మెడిటేట్ ఇట్. మీరు ధ్యానించాలి. టేక్ టైమ్ టు మెడిటేట్ ద వర్డ్. మీరు ఇంటికి వెళ్ళి చేయాల్సింది ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం తీసుకొని ఆ వాక్యమును తీసి నువ్వు ఆలోచించు, దాని గురించి పలుకు. నీ ఆలోచన ఆ వాక్యము చేత కంప్లీట్గా ఆక్యుపై అయిపోయేదాకా యు బిగిన్ టు స్పీక్ ఓవర్ ఇట్. నేను చెప్తున్నాను, నేను ఒక మాట చెప్తాను, వినండి, మీరు రాసుకోండి, మర్చిపోవద్దు. మీ హృదయంలో రాసుకోండి ఈ మాట. వెన్ ఎవర్ యు మెడిటేట్ ద వర్డ్, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. వెన్ ఎవర్ యు మెడిటేట్ ద వర్డ్, మీరు వాక్యం ధ్యానించిన ప్రతిసారి పరిశుద్ధాత్ముడు నీ ఆత్మలో నీ భవిష్యత్తును గురించి ఒక మహిమకరమైన చిత్రమును గీస్తూ ఉంటాడు. ఐ విల్ రిపీట్. వెన్ ఎవర్ యు మెడిటేట్ ద వర్డ్, యు అలౌ ద హోలీ స్పిరిట్ టు పెయింట్ ద పిక్చర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఆన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మలో, నేను మరలా చెప్తున్నాను, మీరు వాక్యమును ధ్యానించిన ప్రతిసారి వెన్ యూఆర్ మెడిటేటింగ్ ద వర్డ్, యూఆర్ అలౌవింగ్ ద హోలీ స్పిరిట్ టు పెయింట్ ఏ గ్లోరియస్ పిక్చర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును గురించి ఒక మహిమకరమైన చిత్రమును గీయటానికి పరిశుద్ధాత్మకును అనుమతిస్తున్నావు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, హల్లెలూయా. ఐ విల్ రిపీట్ వాట్ ఐ సెడ్. వెన్ ఎవర్ యు మెడిటేట్ ద వర్డ్, మీరు వాక్యమును ధ్యానించిన ప్రతిసారి యు ఆర్ అలౌవింగ్ ద హోలీ స్పిరిట్ టు పెయింట్ ఏ గ్లోరియస్ పిక్చర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఆన్ యువర్ స్పిరిట్. నీ భవిష్యత్తును గురించి ఒక మహిమకరమైన చిత్రమును గీయటానికి పరిశుద్ధాత్మకును అవకాశం ఇస్తూ ఉన్నావు. సో ఇప్పుడు అంటే ఏం జరుగుతుందంటే, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. సో మీరు వాక్యమును ధ్యానించగా పరిశుద్ధాత్ముడు నువ్వు ధ్యానిస్తున్న వాక్యములో నుంచి నీ భవిష్యత్తును గురించి ఒక మంచి చిత్రమును నీ ఆత్మలో గీస్తూ ఉండగా, వింటున్నట్లయితే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. హల్లెలూయా. అంటే వాట్స్ హ్యాపెనింగ్ వెన్ యూ మెడిటేటింగ్ ద వర్డ్, నువ్వు వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు యువర్ స్పిరిట్ ఈస్ ప్రాస్పరింగ్, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్నది. వితౌట్ యువర్ స్పిరిట్ ప్రాస్పరింగ్ యూ విల్ నెవర్ ప్రాస్పర్ ఇన్ లైఫ్. నీ జీవితంలో నీ ఆత్మ వర్ధిల్లకపోతే నీ జీవితంలో ఇంక ఏది వర్ధిల్లవు. నీ ఫైనాన్సెస్ వర్ధిల్లవు, నీ ఫ్యామిలీ వర్ధిల్లదు, నీ మ్యారేజ్ వర్ధిల్లదు, నీ పిల్లలు వర్ధిల్లరు. యూ విల్ నెవర్ సీ ప్రాస్పెరిటీ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యువర్ స్పిరిట్ ఇస్ నాట్ ప్రాస్పర్డ్. సో ఈ ఆత్మ వర్ధిల్లేది ఎక్కడ? వాక్య ధ్యానములో నుంచే. నేను చెప్తున్నాను, మెడిటేషన్ రీసెట్స్ యువర్ బౌండరీస్. ధ్యానం ఏం చేస్తుందంటే నీ సరిహద్దులను మరలా తిరిగి రీసెట్ చేస్తుంది. నీ సామర్థ్యం నీ సరిహద్దు కాదు విశ్వాసి, నీ కులము నీ సరిహద్దు కాదు, నీ కమ్యూనిటీ నీ సరిహద్దు కాదు, నీ కుటుంబ నేపథ్యం నీ సరిహద్దు కాదు. నీలో ఉన్న వాక్య ధ్యానమే, your meditation of the word will be your boundary. అదే నీ వాక్య ధ్యానము. How far can you meditate the word? How deep can you meditate the word? How much time you can spend meditating the word? I am telling you, your meditation will reset the boundaries of your life. నీ వాక్య ధ్యానమే నీ జీవితం యొక్క సరిహద్దులన్నిటినీ స్థిరపరుస్తుంది. హల్లెలూయా. ప్రజలను చూసి పిచ్చోడు అనుకోవచ్చు, కానీ ధ్యానించు వాక్యమును కూర్చొని గంటల తరబడి రాత్రంతా ధ్యానించు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, నేను 2 స్క్రిప్చర్స్ చూపించి ముగిస్తా అన్నా కదా. ఫస్ట్ స్క్రిప్చర్ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము. Joshua chapter 1 verse 8. Joshua chapter 1. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. మీకు ఆ వచనం తెలుసు, నేను నమ్ముతున్నాను. చూసారా మీరు ఆ వచనాన్ని? కెన్ ఐ హియర్ ఎ లౌడ్ ఆమేన్? నేను చదువుతాను, వినాలి. ఈ వచనాన్ని నేను చదువుతాను, వినాలి. నేను చదివిన తర్వాత నేను చదివినట్టుగా మీరు అందరూ చదవాలి, అదే నా కోరిక. ఓకే, ట్రై టు ఫాలో మీ. నేను చదువుతాను, వినండి. నేను 8వ వచనం చదువుతున్నాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నెహెమ్యా బోధింపక తప్పకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నెహెమ్యా జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన యెడల నెహెమ్యా తన మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించును. నా పేరు పెట్టుకొని చదివాను నేను. ఇప్పుడు మీ పేరు పెట్టుకొని చదువుదాం. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? మీ పేరు మీకు ఐడియా ఉంది కదండి. మీరందరూ నెహెమ్యా చదివితే సంతోషమే నాకు కూడా, కానీ మీ పేరు కూడా పెట్టుకొని చదివితే ఇంకా బాగుంటుంది. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా.
1 2 3 గో. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నెహెమ్యా బోధింపక తప్పకూడదు. దానిలో రాయబడిన వాటిని ప్రకారం చేయుటకు నెహెమ్యా జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నెహెమ్యా తన మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించును. నెహెమ్యా తన మార్గమును వర్ధిల్ల చేసుకుని, మీ పేరుతో చెప్పండి, నెహెమ్యా తన మార్గమును వర్ధిల్ల చేసుకొనును. మీ పేరుతోనే ట్రై చేయండి. ఓకే, 1 2 3 గో. నెహెమ్యా తన మార్గమును వర్ధిల్ల చేసుకొను. Nehemiah will make his way prosperous. So I don't know what's your name. మీ పేరు, మీరు మీ మార్గమును వర్ధిల్. తెలుగు బైబిల్లో చక్కగా ప్రవర్తించేది, ఇంగ్లీష్ బైబిల్లో యూ షల్ హ్యావ్ గుడ్ సక్సెస్, ఇన్ కేజేవి గుడ్ సక్సెస్. సో నెహెమియా విల్ మేక్ హిస్ వే ప్రాస్పరస్ అండ్ హ్యావ్ గుడ్ సక్సెస్. ఎప్పుడది? వెన్ యూ మెడిటేట్ ద వర్డ్, వాక్యముని ధ్యానించినప్పుడు. కమ్ ఆన్, హల్లెలూయా. తెలుగు బైబిల్లో బోధింపక తప్పకూడదు, ఇంగ్లీష్ బైబిల్లో నీ నోటు నుంచి తప్పకూడదు అని ఉంది. అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ ద వర్డ్ ఇన్ యువర్ మౌత్, నీ నోట వాక్యమును పెట్టుకోవాలి. ధ్యానం అంటే అదే. కంటిన్యూ స్పీకింగ్, కంటిన్యూ స్పీకింగ్, కంటిన్యూ స్పీకింగ్, కంటిన్యూ స్పీకింగ్, స్పీక్ 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 స్పీక్. వాక్యమును ధ్యానించు ఎంతవరకు? అంటిల్ ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ యూ, అంటిల్ ఇట్ బికమ్స్ యువర్ థాట్, అంటిల్ ఇట్ బికమ్స్ యువర్ వెరీ థాట్, అంటిల్ యూ బిగిన్ టు విజువలైజ్ దట్ స్క్రిప్చర్, యూ బిగిన్ టు పిక్చరైజ్ ఇట్, యూ బిగిన్ టు సీ ఇట్. దాన్ని దృశ్యరూపకంగా వాక్యమును చూచునంత వరకు, ఆ వాక్యము నీ మనస్సులో ఉన్న ఆ పరిస్థితిని గురించిన ఆలోచన వాక్యము చేత రీప్లేస్ అగునంత వరకు వాక్యమును ధ్యానించాలి. హల్లెలూయా. అదే మనసు నూతన పరుచుకున్నటువంటి రోమాపత్రిక 12:1 ప్రకారం. ఆర్ యు ఆల్ విత్ మీ? కమ్ ఆన్, ఎలౌడ్. హల్లెలూయా. సో మెడిటేషన్ ఏం చేస్తుందంటే, ధ్యానం ఏం చేస్తుందంటే, పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తున్నావు నీవు నీ భవిష్యత్తుని గురించి ఒక అద్భుతమైన పిక్చర్ గీయటానికి. అంటే ఏం చేస్తున్నావు? నీ ఆత్మ వర్ధిల్లుతుంది. నేను చెప్తున్నాను, ఒక ట్రాన్స్లేషన్ ఏమైనా తెలుసా? మెడిటేషన్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్. నువ్వు వాక్యమును ధ్యానం చేస్తే యువర్ స్పిరిట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్. వావ్, ఐ లైక్ దట్ వర్డ్. ఎందుకని? ఎవ్రీ ప్రాస్పెరిటీ దట్ యూ కెన్ సీ ఇన్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ యువర్ స్పిరిట్. నీ జీవితంలో చూసే ప్రతి అభివృద్ధి నీ ఆత్మవృద్ధి మీదే ఆధారపడి ఉంది. నీ ఆత్మవృద్ధి చెందిన కొలదే నీ జీవితంలో నువ్వు అభివృద్ధిని చూస్తావు. నేను కేవలం డబ్బు సంపాదన గురించి మాట్లాడలేదు. ఇట్స్ ద లాస్ట్ థింగ్ ఇన్ ప్రాస్పెరిటీ. ఆమేన్. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుని కష్టం చేత అది ఎక్కువ కాదన్నాడు, దానికి దుఃఖమును కలపడన్నాడు ఆయన. దేర్ ఆర్ సమ్ బిబ్లికల్ ప్రిన్సిపల్స్, వాక్య నియమాలు ఉన్నాయి, వేర్ యూ కెన్ రిసీవ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్. కమ్ ఆన్, హల్లెలూయా. సో దివారాత్రము దాన్ని ధ్యానించు, నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటూ. హూ ఎవర్ మెడిటేట్స్ విల్ ప్రాస్పర్. ధ్యానించిన వ్యక్తి వృద్ధి చెందుతాడు. నేను మరలా చెప్తున్నాను, ధ్యానించిన వ్యక్తి వృద్ధి చెందుతాడు. సో ఈ ధ్యానమే నీ విశ్వాసమునకు బలం. హల్లెలూయా. వన్ లాస్ట్ స్క్రిప్చర్, తిమోతి పత్రిక, మొదటి పత్రిక 4:15. 1 Timothy chapter 4:15. 1 Timothy 4:15. తిమోతి మొదటి పత్రిక 4:15. నీ అభివృద్ధి, అందరూ చెప్పండి అభివృద్ధి. మీరు చెప్పలేదు అభివృద్ధి. No, he's talking about your prosperity. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము. బాగుందన్నమాట. నువ్వు దీవించబడ్డావని అందరికి తెలియాలి, దేవుడు నీతో ఉన్నాడని అందరికి అర్థం అవ్వాలి. కమ్ ఆన్, హల్లెలూయా. పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకం. తెలుగు బైబిల్లో బాగుంది, మనస్కరించుము మొదటి మాట, సాధకము చేసుకొనుము రెండవ మాట. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను, కేజేవి. మెడిటేట్ అపాన్ దీస్ థింగ్స్. తెలుగు బైబిల్లో మనస్కరించి, ఇంగ్లీష్లో మెడిటేట్ అపాన్ దీస్ థింగ్స్. అంటే ఏం చేయాలి? వీటినే సాధకం చేసుకున్న మాట దగ్గర ఏమంటే, గివ్ దై సెల్ఫ్ హోల్లీ టు దెమ్. నువ్వు సంపూర్ణంగా దానికి అప్పగించుకో. గివ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు దెమ్. మెడిటేట్ ద వర్డ్, వాక్యముని ధ్యానించు. అంటే ఏం చేయాలి? గివ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కమిట్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్. వాక్యమునకు సంపూర్ణంగా నేను అప్పగించుకో. దట్ దై ప్రాఫిటింగ్ మే అపియర్ టు ఆల్. నీ అభివృద్ధి అందరికీ కనపడే అంతంటే, నేను చెప్తున్నాను, నువ్వు దాచుకోలేనంత అభివృద్ధిని ఇస్తాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. అబ్రహాము గొర్రెల కాపరులకి, లోతు గొర్రెల కాపరులకి ఎందుకు గొడవైందంటే, వారిద్దరికి ఉన్న ఆస్తికి వారు కలిసి నివసించటానికి సరిపోలేదు ఆ స్థలం.
వాక్యంలో అదే ఉందండి. అబ్రహాముకే 318 మంది పనోళ్ళు. అంటే ఎన్ని గొర్రెలు ఉంటాయి, ఎన్ని మందులు ఉన్నాయి, ఎన్ని వంటలు ఉంటుంటాయి, ఎన్ని గుర్రములు ఉన్నాయి, ఎన్ని పశువులు ఉన్నాయి, ఎంత ఆస్తి, 318 మంది. మరి వారి కుటుంబాలు ఒక పక్కన లోతు కుటుంబం, లోతు గొర్రెల కాపరులు సరిపోలా. అబ్రహాము దాచుకుందామన్నా కుదరదు. 318 పనులను ఎక్కడ దాచిపెడతాడు? అబ్రహాము దాచిపెట్టుకుందాం అనుకున్నా అన్ని ఒంటెలు ఎక్కడ దాచిపెడతాడు? అబ్రహాం వెళ్తుంటే ఒక పెద్ద సైన్యం, ఇశ్రాయేలు సైన్యమునకు, గుర్తుందా పాట, ముందు నడచిన దైవమా. ఒక్కడే అబ్రహాం, పెద్ద సైన్యం, ఇశ్రాయేల్ సైన్యం అయిపోయింది. దాచిపెట్టలేరు వరకున్న ఆస్తి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం. ఎందుకు నీకు అభివృద్ధి? నువ్వు అతిశయించడానికి కాదు, నిన్ను చూసి నీ దేవుని గురించి మాట్లాడటానికి. ఇతను యోసేపు కుమారుడు కాదా? వీళ్ళ నాన్న వడ్రంగవాడు కాడా? ఏంటి ఇతను మాట్లాడుతుంటే పాండిత్యం ఎక్కడిది? ప్రభువు గురించి మాట్లాడిన మాట నేను చూసి చెప్పాలి, అరే వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ కుటుంబ నేపథ్యం, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ కులం, అసలు వీళ్ళకి ఇంత సీన్ ఎక్కడిది? ఎట్లాగా? ఏంటి ఇంటి ముందు 4 కార్లు ఉన్నాయి, 5 ఇల్లులు ఉన్నాయేంటి, ఏంటి ఇన్ని కంపెనీలు ఉన్నాయేంటి, ఇంత బిజినెస్ ఏంటి, పిల్లలు ఏంటి ఇలా దీవించబడ్డారు? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము. కమాన్, హల్లెలూయా. నా మాట వింటున్నారా? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం వీటిని మనస్కరించు. వేటిని? ద వర్డ్. వీటిని మనస్కరించు. మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్, గివ్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ టు దెమ్. వాక్యమునకు అప్పగించుకో. బికమ్ ద వర్డ్, ద మ్యాన్ అండ్ విమెన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్య మనుషులు అయిపోవాలండి మీరు. కమాన్, మిమ్మల్ని కదిలిస్తే వాక్యమే రావాలి. వాక్యముని ధ్యానించాలి. అందరు నాతోనే ఉన్నారా? యు నీడ్ టు మెడిటేట్ ద వర్డ్, గివ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు దిస్. వాక్యమే మన జీవితానికి ప్రమాణం. అండ్ అప్పుడేమవుతుంది? వాక్యము మొదట నీ ఆత్మలో పనిచేస్తుంది, నీ హృదయంలో పనిచేస్తుంది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావు. దేవుడు సుఖమునకు వ్యతిరేకి కాదు, తెలుసా మీకు ఆ విషయం? కమాన్, హల్లెలూయా. దేవునికి నచ్చనిది ఏంటంటే, దేవుని గణపరచకుండా సుఖిస్తే దేవునికి ఇష్టం ఉండదు. యు నీడ్ టు ఆనర్ గాడ్. ఆమెన్. దేవుడు మనకి ధారాళంగా ఇచ్చే దేవుడు. మీకు ఒక వచనం చూపిమంటారా? మీకు తెలుసు అనుకుంటున్నాను ఆ వచనం, కానీ నేను తెలియదు అనుకునే చూపిస్తాను. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం, లాస్ట్ స్క్రిప్చర్. దిస్ ఇస్ ద రియల్లీ లాస్ట్ చివరి వచనము. హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉన్నారా? జస్ట్ గివ్ మీ మూమెంట్, మీకు స్క్రిప్చర్ చూపిస్తా. 17వ వచనం, మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం. నేను ఏ అధ్యాయం చెప్పాను? 4 చెప్పాను. 6వ అధ్యాయం 10. ఇహమందు, నేను మరలా చదువుతాను. ఇహమందు 17వ వచనం నేను చదువుతాను. 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. అమ్మ, మన విశ్వాసం ధనం మీద కాదు, మన విశ్వాసము దేవుని మీద. హల్లెలూయా. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ఎలా దయచేస్తాడు ఆయన? అందరు చెప్పాలి, ఎలా దయచేస్తాడు ఆయన? ధారాళముగా దయచేయి దేవుడు. Now what the Bible is saying, you need to fix your faith on Jesus, not on the things. ఆర్థిక విషయాల్లో ఎదుర్కొనే భయంకరమైన టెస్ట్ ఏంటంటే నీ దశంభాగం ఎగ్గొట్టే టెస్టే. సీరియస్లీ. నీ ఎదుటికి లేమి తీసుకొని వస్తాడు దేవుడు. లేమి కలిగిన పరిస్థితి వస్తుంది. ఆ లేమి పరిస్థితులు ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ టెస్ట్ ఫర్ యువర్ టైథింగ్.
ఆమెన్. నీ దశమ భాగమునకు పరీక్ష అది. ఇప్పుడు ఈ లేమిలో నువ్వు దేవుణ్ణి కనపరుస్తావా, లేకపోతే నీ పరిస్థితి, నీ అవసరతను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తావా? ఇట్స్ ఎ టెస్ట్. అమ్మో, చాలా భయంకరంగా ఉంటుంది ఆ టెస్ట్. బట్ ఇఫ్ యు రిమైన్ ఫెయిత్ఫుల్ ఇన్ పేయింగ్ యువర్ టైత్, ఐఎమ్ టెల్లింగ్ యూ, నీకు అప్పుడు కొన్ని రోజులు కొంచెం ఇబ్బంది ఉన్నా, నీ యొద్దకు తీసుకొని రాబడే సమృద్ధి, సమకూర్పు నువ్వు ఊహించిన విధంగా దేవుడు తీసుకొని వస్తాడు. నీకు అర్థం కాదు, ఇది నా వలన జరిగింది కాదు, నా సామర్థ్యం కాదు, ఇది నా స్తోమత కాదు, దేవుడు విస్తారంగా తీసుకుని, అంతేకాదు నీకే కాదు నీ సంతతి కొరకు స్థిరపడినట్లుగా దేవుడు చేస్తాడు దాన్ని. అందుకనే మన విశ్వాసము దేవుని యందు, మన విశ్వాసము దేవుని వాక్యమునందు, అస్థిరమైన వాటి యందు కాదు. కమ్ ఆన్, హల్లెలూయా. అందరు నాతో, సో వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం అనగా, వాట్ డిడ్ యు లెర్న్ టుడే? వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం అనగా నిజ స్వరూపము, విశ్వాసం అనగా రుజువు. దేనికి నిజ స్వరూపము? నీవు నిరీక్షిస్తున్న దానికి నిజ స్వరూపము. దేనికి రుజువు? అదృశ్యమైనది ఉందంటానికి రుజువు. ఆ రుజువు ఎక్కడ కనిపిస్తుంది? వాక్యములోనే, ద డాక్యుమెంట్. ఆ నిజ స్వరూపం ఎక్కడ కనిపిస్తుంది? వాక్యములోనే. దిస్ ఇస్ ద డాక్యుమెంట్, ద లీగల్ డాక్యుమెంట్. ధ్యానించు, దీన్ని ధ్యానించు. ఈ వాక్యమును ధ్యానించండి. మెడిటేట్ అపాన్ ది స్క్రిప్చర్స్ అండ్ యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు, అద్భుతమైన సక్సెస్ని కలిగి జీవిస్తావు. ఆమెన్.